గుడ్ ఈవినింగ్ అండి. బిఫోర్ స్టార్టింగ్ టుడేస్ హిందూ పేపర్ అనాలిసిస్, ఈ రోజు మనం ఏ ఆర్టికల్స్ అయితే మాట్లాడతామో ఆర్టికల్స్ గురించి ఫస్ట్ చెప్తాను. ఓకేనా? ఫస్ట్ చూడండి, ఫస్ట్ పేజ్ లో ఉన్నటువంటి ఆర్టికల్ మీరు గమనిస్తే ఆమ్నెస్టీ హాల్ట్స్ ఇండియాస్ ఆపరేషన్స్ అని చెప్పి ఒకటి వచ్చింది. వాట్ ఈస్ దిస్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఎందుకు ఇండియాలో ఆపరేషన్స్ ఆగిపోయినాయి, హాల్ట్ చేయాల్సి వచ్చింది అని మాట్లాడదాం. నెక్స్ట్, లీగల్ నోటీస్ టు కేరళ గవర్నమెంట్. ఏ దీనిపైన లీగల్ నోటీస్ అనేది కేరళ గవర్నమెంట్ కి రావడం అనేది జరిగింది. ఆధార్ కార్డు మీద అన్నారు, అసలు ఏంటి ఇష్యూ అని చెప్పి మాట్లాడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఇండియా డెన్మార్క్ అనేది ఒక స్ట్రాటజిక్ గ్రీన్ ఎలియన్స్ లోకి రావడం అనేది జరిగింది. వాట్ ఈస్ ది స్ట్రాటజిక్ గ్రీన్ ఎలియన్స్, దానివల్ల ఇండియాకి ఏమొస్తుంది, డెన్మార్క్ ఏమొస్తుంది, ఈ అగ్రిమెంట్ లో ఈ ఎలియన్స్ లో ఏమనేది నిర్ణయించారు, ఏం డెసిషన్స్ తీసుకున్నారు, ఇలాంటి వాటిని డీటెయిల్డ్ గా అనేది మనం మాట్లాడదాం. నెక్స్ట్, ఆస్ట్రేలియా ఎంట్రీ ఇంటూ మలాబర్ ఎక్సర్సైజ్ అని ఒకటి వచ్చింది, దాని గురించి కూడా మనం కంప్లీట్ గా మాట్లాడదాం. మలాబర్ ఎక్సర్సైజ్ లో ఆస్ట్రేలియాని తీసుకోవాలా వద్దా అని ఇండియా అనేది యోచనలో ఉందండి, ఆలోచనలో ఉంది, దాని గురించి మాట్లాడదాం. నెక్స్ట్, యూ ఓవర్ మనకి యూరోపియన్ యూనియన్ ఓవర్ యాక్షన్ అగైన్స్ట్ ఆమ్నెస్టీ. ఆమ్నెస్టీ మీద యాక్షన్ ఇండియా తీసుకున్నందుకు గాను యూరోపియన్ యూనియన్ అనేది ఎందుకు కన్సర్న్ చూపిస్తోంది, ఏంటి అసలు దాని లింక్ ఏంటి అని మాట్లాడదాం. కాలిఫోర్నియాలో వైల్డ్ లైఫ్స్ అనేవి మళ్ళీ వచ్చాయి, దానికోసం అని మాట్లాడదాం. ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాక్ టైస్ గురించి ఒక న్యూస్ వచ్చింది, దాని గురించి మాట్లాడదాం. కైర్న్ అనే కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి $1.4 బిలియన్ అనేది సీక్ చేస్తుంది, కావాలి అంటుంది, గవర్నమెంట్ చెల్లించాలి అంటుంది, ఎందుకో చూద్దాం. క్రెడిట్ డిమాండ్ ఫ్రమ్ ప్రియారిటీ సెక్టర్ డ్రాప్స్ అని అంటున్నారు. ప్రియారిటీ సెక్టర్ అంటే ఏంటి, క్రెడిట్ డిమాండ్ అంటే ఏంటి, ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్, అద్భుతమైన ఆర్టికల్, దాని గురించి మాట్లాడదాం. నెక్స్ట్, ప్రతిరోజు మాట్లాడుతున్నాం అర్మేనియా అజర్బైజాన్ క్లాషెస్ గురించి, మళ్ళీ వచ్చింది. నేను ప్రతిరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ లో ఉన్నప్పుడు నేను ముందు చెప్పినప్పటికీ రిపీట్ చేయడం అనేది జరుగుతుంది, సో దట్ ముందు విన్న వాళ్ళకి రివిజన్ అవుతుంది, కొత్త వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. రైట్, అందుకే అన్ని డీటెయిల్డ్ గా చెప్పడం అనేది జరుగుతుంది. పూర్తి అటెన్షన్ పే చేసి క్లాస్ అనేది ఈరోజు వినండి అమ్మా, ఓకేనా? రైట్, చూడండి, బిఫోర్ స్టార్టింగ్ టుడేస్ సెషన్ లెట్స్ టాక్ అబౌట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ గురించి మాట్లాడదాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఈస్ ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ అండి. ఇట్ ఈస్ ద ప్రీమియం కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్. ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్ ఇస్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అంటే మీరు ఎన్నాళ్ళు ప్రిపేర్ అయితే అన్నాళ్ళు మీకు బోత్ రికార్డెడ్ సెషన్స్ కి లైవ్ సెషన్స్ కి మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది. దాంతోపాటు ఫ్యాకల్టీ మెంబర్స్ యొక్క ఇన్ఫైనైట్ సపోర్ట్ అనేది మీకు లభిస్తుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అని చెప్పి అంటున్నాం. ఫ్రమ్ వెరీ బేసిక్స్, ఫ్రమ్ స్క్రాచ్ మీకు పునాదుల నుంచి లోతుల నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. ఒక కామన్ మ్యాన్ కి లే మ్యాన్ కూడా అర్థమయ్యేటట్టు చెప్పడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ వెరీ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. రైట్, నెక్స్ట్, మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అయ్యే ముందు ఎన్సీఆర్టీస్ కానీ లేకపోతే రిఫరెన్స్ బుక్స్ కానీ చదవాలంటే అక్కర్లేదండి, బికాస్ మేము ఫ్రమ్ వెరీ బేసిక్స్ చెప్పడం అనేది జరుగుతుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. యూపీఎస్సీ ప్రిపరేషన్ లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మీ అందరికీ తెలుసు. సో మీరు జాయిన్ అయిన మొదటి రోజు నుంచే మీతో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తాం. మీరు రాసిన ఆన్సర్స్ కి రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కరెక్ట్ చేసి కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది, సో దట్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ ఇన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అండ్ ఎస్ఏ రైటింగ్ లో మీ స్కిల్స్ ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. లోయెస్ట్ ఫీ ఇన్ ద కంట్రీ, దేశంలోనే మేము సగర్వంగా చెప్తాము, యూపీఎస్సీ స్ట్రీమ్ లో మేము ఆఫర్ చేస్తున్నటువంటి ఫీజు ఇంకెవ్వరూ ఇవ్వట్లేదండి. కేవలం 50,000 రూపాయలకే ఇస్తున్నాము. అది కూడా 50,000 ఒకేసారి కట్టాలంటే అక్కర్లేదు, 5 ఇన్స్టాల్మెంట్లలో. లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్ అండి. లేదు 1వ తారీఖు లోపు, అంటే ఈ రోజే మీరు ఒకవేళ జాయిన్ అయితే 50,000 కాస్త ఎంత అయిపోతుంది, 40,000కే ఇస్తాము. 40,000 ఇస్తాము, 4 ఇన్స్టాల్మెంట్స్ లో కట్టుకోవచ్చు. మీరు ఒకసారి సురేష్ సార్ నెంబర్ కాంటాక్ట్ చేసి అట్లీస్ట్ ప్రీ బుకింగ్ అయితే చేసుకోండి, ఎంతో కొంత పే చేసి, అట్లీస్ట్ 2,000 3,000 పే చేసి యూపీఎస్సీ ఇన్ఫినిటీకి 40,000కే వచ్చేటట్టు చేసుకోండి. రేపటి నుంచి ఫీజు 50,000 అయిపోతుంది, ఫీజు రివిజన్ అనేది జరుగుతుంది. ఈ ఆఫర్ ని మీరు ఉపయోగించుకుంటారు అనుకుంటున్నాను. ఏపీపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ, ఐబీపీఎస్ కానీ, ఎస్ఎస్సి కానీ, ఇన్ కేస్ ఏమైనా మీ ప్రిపరేషన్ మధ్యలో నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, వాటికి ఆ ఎగ్జామ్స్ మీరు అటెంప్ట్ చేయాలనుకున్నారు అనుకోండి, ఆ ఎక్స్ట్రా సిలబస్ కోసం మీరు వేరే ఇన్స్టిట్యూట్ కి పరిగెత్తనక్కర్లేదు. ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా మన ఇన్స్టిట్యూట్ లోనే ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, రూపాయి కూడా తీసుకోకుండా కవర్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, దాంతో పాటు గ్రాండ్ టెస్టుల్ని, మాక్ టెస్టుల్ని, అన్లిమిటెడ్ గ్రాండ్ టెస్టులు, మాక్ టెస్టులు కూడా పెట్టడం అనేది జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే ఇది సురేష్ సార్ నెంబర్, కాల్ చేయండి. లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సు ఉపయోగించుకోండి.
మన ఇన్స్టిట్యూట్ లో ఆఫర్ చేసే కోర్సెస్ చూడండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ 50,000 కి వస్తుంది. ఎన్ని ఇన్స్టాల్మెంట్లు అని చెప్పామమ్మా? 5 ఇన్స్టాల్మెంట్లు. లేదు ఈ రోజే మీరు జాయిన్ అయిపోతే లేదా ప్రీ బుకింగ్ చేసుకుంటే 50,000 కాస్త ఎంత అవుతుంది? 40,000 కే వస్తుంది. 4 ఇన్స్టాల్మెంట్ లో మీరు పే చేయొచ్చు. నెలకి 10,000 చొప్పున. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 20,000 సురేష్ సార్ చెప్తారు. 2 ఇన్స్టాల్మెంట్లలో పే చేయొచ్చు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు తెలుగు లిటరేచర్ కూడా మేము ఆఫర్ చేస్తున్నాం ఆప్షనల్ గా, అది కూడా 20,000. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ ఆప్షనల్ అనేది 60,000. 6 ఇన్స్టాల్మెంట్ లో మీరు పే చేయొచ్చు. సబ్జెక్ట్ స్పెసిఫిక్ కోర్సెస్ అంటే ఎకానమీ మీకు భయపెడుతోంది అనుకోండి, పాలిటీ ఇబ్బంది పెడుతోంది అనుకోండి, హిస్టరీ అర్థం కావట్లేదు అనుకోండి, జాగ్రఫీ నలత పెడుతోంది అనుకోండి, ఎథిక్స్ లో సెన్స్ అనేది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అనుకోండి, ఒక్క సబ్జెక్టే మీరు తీసుకోండి. ఒక్క సబ్జెక్ట్ తీసుకున్నా సరే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఎన్నాళ్ళైనా ప్రిపేర్ అవ్వచ్చు. 7,000 కే రావడం అనేది జరుగుతుంది సబ్జెక్ట్ స్పెసిఫిక్ కోర్సెస్. దాంతో సబ్జెక్ట్స్ ఈ ఒక్క సబ్జెక్ట్ తీసుకున్నా సరే మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కి, గ్రాండ్ టెస్ట్లు అండ్ మాక్ టెస్ట్లకి మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది ఇస్తాం. బ్యాంక్ ఇన్ఫినిటీ అనేది 5,000కి ఇస్తున్నాము. బ్యాంక్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఇన్ఫినిటీ అనేది 7,000కి వస్తుంది. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనేది 2,000కి వస్తుంది. క్వాంట్ ఇన్ఫినిటీ అనేది 2,000. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ స్వయాన సురేష్ సారే చెప్తారండి. ఎడిటోరియల్ అనాలిసిస్ ఎంత బాగా చెప్తారో మీ అందరికీ తెలుసు. సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కూడా చెప్పేది ఎవరు అంటే సురేష్ సారే. సో ఎక్కువ మంది మా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన కోర్స్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీనే. యూపీఎస్సీ ఇన్ఫినిటీ చాలా మంది జాయిన్ అయ్యారు, చాలా మంది అన్లిమిటెడ్ వ్యాలిడిటీని ఉపయోగించుకుంటున్నారు. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. మీరు కాల్ చేసి మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ గురించి ఇంకా తెలుసుకోవచ్చు, పేమెంట్స్ గురించి కూడా తెలుసుకోవచ్చు. సో ఈ రోజు ఫస్ట్ ఆర్టికల్ లోకి వెళ్ళిపోదామా? రైట్, ఈ రోజు ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఈ రోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి యామ్నెస్టీ హాల్ట్స్ ఇండియా ఆపరేషన్స్ అని చెప్పి అన్నారు. సో ఈ యామ్నెస్టీ అంటే ఏంటి, ఇండియా ఆపరేషన్స్ ఎందుకు హాల్ట్ చేసిందని మాట్లాడదాం. దీన్ని మనం ఎన్జిఓస్ గురించి, ఇంకా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ అండ్ పాలసీస్ జిఎస్ పేపర్ 2లో మాట్లాడతామండి. జిఎస్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 2లో దీన్ని మాట్లాడడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మనం అన్నింటికంటే తెలుసుకునే ముందు అసలు యామ్నెస్టీ అంటే ఏంటో తెలుసుకోవాలి. దాని గురించి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎలా క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అని తెలుసుకోవాలి. ఫస్ట్ కథ తెలుసుకునే ముందు చెప్తాను కదా, బేసిక్స్ చెప్తాను కదా, బేసిక్స్ చూడండి. యామ్నెస్టీ ఈజ్ ఎన్ ఇంటర్నేషనల్ ఎన్జిఓ అండి. ఇట్ ఈజ్ ఎన్ ఐఎన్జిఓ. ఓకేనా? ఇది ఎక్కడ ఫౌండ్ చేశారు అంటే లండన్ లో ఫౌండ్ చేయడం అనేది జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ కూడా లండన్ లో ఉంది. ఎప్పుడు అంటే 1961లో దీన్ని ఇది అవ్వడం అనేది జరిగింది. రైట్, ఇది ఏం చేస్తుంది అంటే పబ్లిసైజ్ చేస్తుందండి. పబ్లిక్ నిజాలని బయట పెడుతుంది. ఏ నిజాలని బయట పెడుతుంది సార్ అంటే గవర్నమెంట్ వైలేషన్స్ కానీ, డిఫరెంట్ ఎంటిటీస్ యొక్క వైలేషన్స్ కానీ. ఏం వైలేషన్స్? హ్యూమన్ రైట్స్ వైలేషన్స్. ఏదైనా ప్రభుత్వాలు కానీ, ఏదైనా ఎంటిటీస్ కానీ రైట్ మానవ హక్కులకి ఉల్లంఘన కలిగిస్తే దానిని బయట పెట్టే పని ఎవరు చేస్తారు? యామ్నెస్టీ ఇంటర్నేషనల్ చేస్తుంది. ఏదైనా మానవ హక్కులకి, ఇప్పుడు మాట్లాడే హక్కు ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, దానికి అడ్డు కలిగింది అనుకోండి, అడ్డుపడి దానికి గవర్నమెంట్ అనేది ఇబ్బంది కలిగిస్తుంది అనుకోండి, అప్పుడు అడ్డుగా నిలబడేది ఎవరు? అప్పుడు మనల్ని రక్షించడానికి వచ్చేది ఎవరు? మనుషుల్ని యామ్నెస్టీ ఇంటర్నేషనల్ వస్తుంది. ఒకవేళ పత్రికా స్వేచ్ఛకి భంగం కలిగిస్తుంది అనుకోండి గవర్నమెంట్, అప్పుడు అడ్డుగా నిలబడేది ఎవరు? యామ్నెస్టీ ఇంటర్నేషనల్. ఏదైనా ప్లాట్ఫామ్స్ లోని గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేస్తూ రాయడానికి వీల్లేదు అని గవర్నమెంట్ చెప్తోంది అనుకోండి, ప్రజల గొంతుల్ని నొక్కేస్తుంది అనుకోండి, అప్పుడు అడ్డుగా ప్రజలను కాపాడేది ఎవరు? యామ్నెస్టీ ఇంటర్నేషనల్. ఈజీగా చెప్పాలంటే హ్యూమన్ రైట్స్ మీద, మానవ హక్కుల మీద, రైట్ మానవ హక్కుల మీద ప్రభుత్వాల తాలూకా అవకాశవాదానికి అడ్డుగా నిలబడేది, మానవ హక్కుల మీద ప్రభుత్వాల యొక్క అవకాశవాదం దండెత్తకుండా కాపాడేది ఏంటి అంటే యామ్నెస్టీ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలు. ఇవి దేనికోసం పాటుపడతాయంటే మానవ హక్కులు అనేవి, మనుషుల తాలూకా హ్యూమన్ రైట్స్ అనేవి వైలేట్ అవ్వకుండా, వాటికి ఎటువంటి భంగం కలగకుండా కాపాడేవి ఏంటి అంటే ఇలాంటి ఇంటర్నేషనల్ ఎన్జిఓస్. సరే, మరి అది ఇండియాలో ఎందుకు తన ఆపరేషన్స్ ని హాల్ట్ చేసింది సార్? ఏం చేసింది? ఫస్ట్ చూడండి, యామ్నెస్టీ ఇంటర్నేషనల్ గురించి ఇంకొకటి, ఇట్ ప్రొటెక్ట్స్ హ్యూమన్ రైట్స్. ఓకేనా? ఇట్ ప్రొటెక్ట్స్ హ్యూమన్ రైట్స్ అని చెప్తున్నాము. దాంతో పాటు దీనికి 1977లో నోబెల్ ప్రైజ్ కూడా, నోబెల్ శాంతి బహుమతి కూడా రావడం అనేది జరిగిందండి. బికాస్ ఇది మానవ హక్కుల కోసం ఇది కృషి చేస్తున్న చర్యలకి ఈ ఆర్గనైజేషన్ కి నోబెల్ ప్రైజ్ రావడం అనేది జరిగింది. యామ్నెస్టీ ఇంటర్నేషనల్, యామ్నెస్టీ ఇండియా ఏదైతే ఉందో దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది సార్ అంటే
దీని మెయిన్ ఆఫీసు బెంగళూరులో ఉండడం అనేది ఉంది. రైట్, ఇప్పుడు దీని గురించి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తెలుసుకున్నాం కదా. అసలు ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. చూడండి, ఈ యామ్నెస్టీ ఇంటర్నేషనల్ తాలూకు ఆపరేషన్స్ ని ఇండియన్ గవర్నమెంట్ యామ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది ఇండియాలో తన ఆపరేషన్స్ అనే దాన్ని ఆపివేయడం జరిగింది, హాల్ట్ చేయడం జరిగింది. ఎందుకు సార్ అంటే ఇండియన్ గవర్నమెంట్ అనేది ఈ యామ్నెస్టీ ఇంటర్నేషనల్ తాలూకా బ్యాంక్ అకౌంట్స్ ని ఫ్రీజ్ చేయడం జరిగిందండి. ఈ ఇంటర్నేషనల్ ఎన్జిఓ ఏదైతే ఉందో దాని తాలూకా బ్యాంక్ అకౌంట్స్ ఇండియన్ గవర్నమెంట్ ఫ్రీజ్ చేయడం జరిగింది. రైట్, దాంతో పాటు ఈ యామ్నెస్టీ ఇంటర్నేషనల్ పైన ఒక సిబిఐ ఎంక్వైరీని కూడా సెటప్ చేయడం అనేది జరిగింది. ఎవరు సెటప్ చేశారు సార్? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెటప్ చేయడం అనేది, భారత ప్రభుత్వం అనే సెంట్రల్ గవర్నమెంట్ అనేది చేయడం అనేది జరిగింది. రైట్, దీనికి ఎందుకు చేయాల్సి వచ్చింది యామ్నెస్టీ ఇంటర్నేషనల్ కి అంటే, అప్పుడు యామ్నెస్టీ ఇంటర్నేషనల్ ఏమంటుందంటే ఇండియాలో చాలా చాలా హ్యూమన్ రైట్స్ వైలేషన్ అనేది జరుగుతుంది, ప్రజల మానవ హక్కులకి భంగం అనేది కలుగుతుంది, దానిని మేము గొంతెత్తాము, దానిని మేము బహిర్గత పరిచాము, దానిని మేము ప్రశ్నించాము, అందుకోసం అని చెప్పే ఇండియన్ గవర్నమెంట్ అనేది మా తాలూకా బ్యాంక్ అకౌంట్స్ ని ఇది చేసింది, హ్యూమన్ రైట్స్ యొక్క ట్రాన్స్పరెన్సీని, హ్యూమన్ రైట్స్ ని కాపాడడంలో ప్రభుత్వాల యొక్క అకౌంటబిలిటీని మేము ప్రశ్నించినందుకు మా తాలూకా బ్యాంక్ అకౌంట్స్ ని గవర్నమెంట్ సీజ్ చేయడం జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. ఎవరు చెప్పారండి? యామ్నెస్టీ ఇంటర్నేషనల్ చెప్పడం అనేది జరిగింది. అప్పుడు దానికి హోమ్ మినిస్ట్రీ బదిలిస్తూ ఏం చెప్పిందంటే, లేదు యామ్నెస్టీ ఇంటర్నేషనల్ ఏం చేస్తుంది అంటే, చూడండి రీసెంట్ గా ఏం క్వశ్చన్ చేసింది సార్ యామ్నెస్టీ ఇంటర్నేషనల్ మీరు అడిగితే, రీసెంట్ గా మీకు తెలుసు ఢిల్లీ రైట్స్ అనేవి జరిగినాయి, ఢిల్లీలో అల్లర్లు అనేవి జరిగినాయి, దానికి సంబంధించి ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ టీం ఇది చేయమని చెప్పింది. దాంతో పాటు కాశ్మీర్ లో ఇంటర్నెట్ అనేది ఇది చేయడం అనేది జరిగింది. దాంతో పాటు కాశ్మీర్ లో జనాలని చాలా పొలిటీషియన్స్ కానీ, యాక్టివిస్టులను కానీ, న్యూస్ పేపర్ ప్రెస్ వాళ్ళని కానీ, క్రిటిక్స్ ని కానీ డిటైన్ చేయడం అనేది జరిగింది, గవర్నమెంట్ నిర్బంధించడం అనేది జరిగింది. రైట్, దాని వల్ల చాలా ఇబ్బందులు అనేవి కలుగుతున్నాయి కాశ్మీర్ ప్రజలకు అని చెప్పి కాశ్మీర్ లో ఒక నేషనల్ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే ఒక తాలూకా బాడీని ఎస్టాబ్లిష్ చేయండి జమ్మూ అండ్ కాశ్మీర్ లో అని చెప్పి ఈ మన తాలూకా ఎవరు యామ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది అడగడం అనేది జరిగింది. వీటన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒప్పుకోలేదు. రీసెంట్ గా మీకు తెలుసు ఎందుకు ఇవన్నీ జరిగినాయి. ఆర్టికల్ 370 యొక్క అబాలిషన్ జరిగింది. ఆర్టికల్ 370 యొక్క అబాలిషన్ జరిగితే దాని ద్వారా ఇంటర్నల్ సెక్యూరిటీకి భంగం కలగకూడదని, రైట్, శాంతి భద్రతలను, లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది కలగకూడదని చెప్పి చాలా మందిని డిటైన్ చేశారు, ఇంటర్నెట్ ఆపేశారు జమ్మూ అండ్ కాశ్మీర్ లో. దాంతో పాటు కనీసం కంప్లైంట్స్ ఇవ్వడానికి కూడా ఒక ప్లాట్ఫామ్ అనేది లేకుండా చేయడం అనేది జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. సో ఇది హ్యూమన్ రైట్స్ ని వైలేట్ చేస్తుంది, మానవ హక్కులకు ఉల్లంఘన కలిగిస్తోంది, ఇండియన్ గవర్నమెంట్ ఇలా చేసిందని ప్రశ్నించడం జరిగింది. యామ్నెస్టీ ఇంటర్నేషనల్ ఏమంటుందంటే, మేము ఇవన్నీ చేయడం వల్లే గవర్నమెంట్ మా మీద పగ పెంచుకొని ఈ పని చేసింది అని యామ్నెస్టీ ఇంటర్నేషనల్ వాదించడం అనేది జరుగుతుంది. అయితే గవర్నమెంట్ యొక్క వాదన ఏంటి సార్? గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఎందుకు ఇది చెప్పండి. నేను ఎప్పుడైనా అనాలిసిస్ చెప్పేటప్పుడు ఐ సజెస్ట్ యూ దట్ మీరు ప్రతి ఒక్కటి రాసుకోవడం, నోట్స్ లో నోట్ చేసుకోండి అమ్మా, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఉపయోగపడతాయి. ఓకేనా? చూడండి, గవర్నమెంట్ దానికి ఏమంటుంది, భారత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి బదులుగా ఏం చెప్పింది అంటే యామ్నెస్టీ ఇంటర్నేషనల్ ఏదైతే ఉందో ఇట్ డిఫైడ్ లా ఆఫ్ ల్యాండ్, మన ఇండియా యొక్క లాని డిఫై చేసింది, దాన్ని అండర్మైన్ చేసింది. ఆ లా ఏంటంటే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉందో, మనం చాలా సార్లు దీని గురించి మాట్లాడుకున్నాం, 2010. ఇది ఏం చేస్తుందండి? ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఇండియాకి ఫారిన్ డొనేషన్స్ యొక్క సోర్స్, రిసిపియంట్స్ అండ్ ఖర్చు, స్పెండింగ్ గురించి రెగ్యులేట్ చేయడం అనేది దీని బాధ్యత, ఈ యాక్ట్ యొక్క బాధ్యత. రైట్, దీని తాలూకు రెగ్యులేషన్స్ రూపొందించడం అనేది ఈ యాక్ట్ యొక్క బాధ్యత. దీనిని అతిక్రమించింది. ఫారిన్ డొనేషన్స్ అనేవి తప్పుదారిలో వస్తున్నాయి త్రూ దేని ద్వారా? యామ్నెస్టీ ఇంటర్నేషనల్ ద్వారా. యామ్నెస్టీ ఇంటర్నేషనల్ నుంచి యామ్నెస్టీ ఇండియాకి
యామ్నెస్టీ ఇంటర్నేషనల్ నుంచి యామ్నెస్టీ ఇండియాకి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పుదారిలో రావడం అనేది జరుగుతుంది. రైట్, కొన్ని సిగ్నిఫికెంట్ ఫండ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని హోమ్ మినిస్ట్రీకి తెలియకుండా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ యొక్క అప్రూవల్ లేకుండా కూడా ఫండ్స్ ట్రాన్స్ఫర్ అనేది జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క అప్రూవల్ అనేది లేకుండా ఫండ్స్ రావడం అనేది జరిగింది అనే ఒక ఆరోపణతో ఏం చేశారు, యామ్నెస్టీ ఇంటర్నేషనల్ తాలూకా బ్యాంక్ అకౌంట్ సీజ్ చేశారు. బ్యాంక్ అకౌంట్స్ డబ్బులు అనేవి రన్ చేయడానికి నిధులు అనేవి లేకపోతే పని చేయగలదా ఆర్గనైజేషన్? పని చేయలేదు. సో యామ్నెస్టీ ఇంటర్నేషనల్ ఏం చేసింది, ఇండియాలో తన ఆపరేషన్స్ ని పూర్తిగా ఆపివేయడం అనేది జరిగింది. దాంతోపాటు గవర్నమెంట్ లాస్ట్ 5 years లో ఒక్క యామ్నెస్టీ ఇంటర్నేషనల్ దే కాదండి, చాలా ఎన్జిఓస్, మెనీ ఎన్జిఓస్ ని, ఏవైతే మెనీ ఎన్జిఓస్ అండ్ మెనీ ఫారెన్ డోనర్స్ ఎవరైతే ఉంటారో, ఫారెన్ డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళందరినీ సీజ్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా క్రిస్టియన్ మిషనరీస్ ఏవైతే ఉంటాయో వాటికి వచ్చే, ఇండియాలో ఉన్నటువంటి క్రిస్టియన్ మిషనరీస్ కి వచ్చే ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫండ్స్ ని పంపించే డోనర్స్ ని కూడా సీజ్ చేయడం అనేది జరిగింది, బ్యాన్ చేయడం అనేది జరిగిందండి. ఎవరు? ఇండియన్ గవర్నమెంట్. రైట్, దీని ద్వారా చాలా వరకు చాలా కంట్రీస్, మానవ హక్కుల సంఘాలు కానీ, హ్యూమన్ రైట్స్ ఇవేవైతే ఉంటాయో, యూనియన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తమ తీవ్ర అభ్యంతరం అనేది తెలపడం అనేది జరిగింది. ఒక కంట్రీలో ఇలాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కి ఇది లేకపోతే పత్రికా స్వేచ్ఛ ఎలా ఉంటుంది, ప్రెస్ కి ఎలా ఫ్రీడమ్ ఉంటుంది, మనుషులకి, సామాన్యమైనటువంటి పీపుల్ కి ఎలా ఫ్రీడమ్ ఉంటుంది? ఉండదు కదా. గవర్నమెంట్ ఇలాంటి గ్యాగింగ్ అంటారు, గొంతు నొక్కే చర్య అంటారు, గొంతు నులిమే చర్య అంటారు, మనుషులు ఎవరైతే గొంతు పెగలకుండా మాట్లాడనివ్వకుండా చేసే చర్యల్ని గవర్నమెంట్ అర్జెంట్ గా ఆపుకోవాలి అని చాలా మానవ హక్కుల సంఘాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఎ ఫెయిర్ రీజన్ అండి. ఏంటా రీజన్? ఎఫ్సిఆర్ఏ యాక్ట్ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి కొన్ని ప్రొవిజన్స్ ని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది అతిక్రమించడం జరిగింది. రైట్, డిఫై చేయడం అనేది జరిగింది అని చెప్పి హోమ్ మినిస్ట్రీ అని చెప్తుంది. మిగిలిన ఎలా అయితే ఫారెన్ డోనర్స్ ఎంత లెక్కనో, మాకు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాంటి ఇంటర్నేషనల్ సంస్థ కూడా అంతే లెక్క. రైట్, లా ముందు మన చట్టం ముందు అందరూ సమానులే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. లాని అతిక్రమించిన ప్రతి ఒక్కరికి సిగ్నిఫికెంట్, దానికి తగినటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో దానికి తగినట్టుగా యాక్షన్ అనేది తీసుకుంటాం. సో అందుకోసం అని సిబిఐ ఎంక్వైరీ అనేది వేయించామని చెప్పి హోమ్ మినిస్ట్రీ బదులు ఇవ్వడం అనేది జరిగిందండి. రైట్, అర్థమైందా ఈ ఆర్టికల్ డీటెయిల్డ్ గా అందరికి? రైట్, లెట్స్ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. నెక్స్ట్ ఆర్టికల్ గురించి మాట్లాడదాం. ఆ నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే లీగల్ నోటీస్ టు కేరళ గవర్నమెంట్ ఆన్ ఆధార్ కార్డు మీద లీగల్ నోటీస్ రావడం ఏంటి, అది కూడా గవర్నమెంట్ కి రావడం ఏంటి? ఏంటి సార్ మీరు మాట్లాడుతున్నారు? ఇది మనం జుడిషియల్ రూలింగ్స్ ఏవైతే, కోర్ట్ వెర్డిక్ట్స్ ఏవైతే ఉంటాయో జిఎస్ పేపర్ 2లో దీన్ని మాట్లాడతామండి, సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్, ఈ ఆర్టికల్ ని మనం డీటెయిల్డ్ గా చేద్దాం. చూడండి, సుప్రీం కోర్టులో ఆధార్ కార్డు యొక్క కాన్స్టిట్యూషనాలిటీ నుంచి ఆధార్ సిస్టమ్ యొక్క కాన్స్టిట్యూషనాలిటీ గురించి క్వశ్చన్ చేస్తూ, రాజ్యాంగ భద్రత గురించి క్వశ్చన్ చేస్తూ సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ అనేది పిటిషన్ అనేది వేయడం అనేది జరిగిందండి. రైట్, సో కేరళ గవర్నమెంట్ కి ఏం జరిగింది అంటే లీగల్ నోటీస్ పంపడం, పిటిషనర్స్ లీగల్ నోటీస్ పంపడం అనేది జరిగింది. ఎందుకు సార్ కేరళ గవర్నమెంట్ కి పంపించారు లీగల్ నోటీస్ అంటే చెప్తాను చూడండి. కేరళ గవర్నమెంట్ ఏం చేసింది అంటే, లాస్ట్ ఇయర్ ఏం చేసింది అంటే, ఏదైతే లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ఇంటిగ్రేటెడ్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో, ఇంటిగ్రేటెడ్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో, ఆ పోర్టల్స్ ఏవైతే ఉంటాయో వాటిలోకి సైన్ ఇన్ అవ్వడానికి ఆధార్ ని మ్యాండేటరీ చేయడం అనేది జరిగింది. ఆధార్ కార్డ్ ని మ్యాండేటరీ చేయడం అనేది జరిగిందండి. దీనిని క్వశ్చన్ చేస్తూ, ఆధార్ కార్డ్ ని ఇలా మ్యాండేటరీ చేయడం తప్పు అని క్వశ్చన్ చేస్తూ పిటిషన్ అనే వాళ్ళు ఎక్కడ వేశారు, ఏ కోర్టులో వేశారు? సుప్రీం కోర్టులో వేయడం అనే ఛాలెంజ్ చేయడం అనేది జరిగింది. ఆధార్ కార్డు యొక్క కాన్స్టిట్యూషనాలిటీ గురించి ఛాలెంజ్ చేయడం అనేది జరిగింది. సో కేరళ గవర్నమెంట్ కి లీగల్ నోటీస్ అనేది పంపడం అనేది జరిగింది. ఇది ఏం చేస్తుంది సార్? ఇంటిగ్రేటెడ్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే, ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ పోర్టల్ అండి. గవర్నమెంట్ వెల్ఫేర్ ఏవైతే ఉంటాయో, గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవి జనాలకు అందేటందుకు ఏ గవర్నమెంట్? కేరళ గవర్నమెంట్ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, లేకపోతే దానికి సంబంధించినటువంటి కానీ
పీపుల్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ ఈ పోర్టల్ అనేది హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, దీనిలో సైన్ ఇన్ చేసే ముందు దీనిలో ఇది ఎన్రోల్ చేసుకోవాలంటే ఆధార్ మ్యాండేటరీ అని చెప్పడం అనేది జరిగింది. రైట్, అయితే దానికి కాన్స్టిట్యూషనాలిటీ లేదు. ఎందుకు లేదు అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఆధార్ యాక్ట్ 2016 ఏదైతే ఉందో 2016లో తెచ్చినటువంటి ఆధార్ యాక్ట్ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి సెక్షన్ 7 ని వైలేట్ చేస్తుంది సార్. ఇలా మ్యాండేటరీ చేయడం అనేది సెక్షన్ 7 ని వైలేట్ చేస్తుంది. సో అందుకోసం అని చెప్పి ఇది చెల్లదు. సో అందుకోసం అని చెప్పి గవర్నమెంట్ ఇలాంటివి చేయకూడదని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ కేరళకి లీగల్ నోటీస్ పంపడం అనేది జరిగింది. వాట్ ఈస్ దిస్ ఆధార్ యాక్ట్ సార్? మొత్తం డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి, డీటెయిల్డ్ గా అర్థమవుతుంది. అసలు ఆధార్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారో తెలుసా అమ్మా మీకు? జాగ్రత్తగా వినండి నాన్న, జాగ్రత్తగా వినండి. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో, పాలిటీలో మనకు ఎప్పుడైనా వస్తుంది, మీరు చదివితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో భారత రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేవి ఉంటాయి. ఆదేశిక సూత్రాలు లేదా ఆదేశిక నియమాలు ఉంటాయి. అవి ఏం చెప్తాయి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ డిపిఎస్పిస్ ద్వారా ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఉపయోగించుకొని ఏం చెప్తుంది అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ mandates government to provide various welfare measures to people అండి. జనాల శ్రేయస్సు కోసం ప్రభుత్వం అనేది వివిధ రకమైన సంక్షేమ పథకాలు అనేవి మొదలు పెట్టాలి అనేది ఎవరు చెప్తారు? డిపిఎస్పీస్ చెప్తాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ద్వారా ఇండియన్ కాన్స్టిట్యూషనల్ మేకర్స్ చెప్పడం అనేది జరిగింది. ఎవరైతే వల్నరబుల్ సెక్షన్ పీపుల్ ఉంటారో, ఎవరైతే దీనిగా ఉంటారో వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన పెద్ద దిక్కు ఎవరు? ప్రభుత్వం అని చెప్పడం అనేది జరిగింది. కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారో? మన ఫాదర్స్, తండ్రులు ఎవరైతే ఇంటికి పెద్ద దిక్కుంటారో వాళ్ళు ఆదుకుంటారు. అలాగే ప్రజలను ఆదుకోవాల్సింది ఎవరు? ప్రభుత్వం ఆదుకోవాలి అని చెప్పి డిపిఎస్పీస్ లో చెప్పడం అనేది జరిగింది కాన్స్టిట్యూషన్స్ లో. సో ఈ వెల్ఫేర్ మెజర్స్ అంటే ఏంటి మనకి అందరికీ తెలుసు. ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ, రైట్, వృద్ధాప్య పెన్షన్లు ఇస్తా ఉంటారు తెలుసా? వృద్ధాప్య పెన్షన్స్ కానీ, పిల్లలకి స్కాలర్షిప్స్ ఇవ్వడం కానీ, ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం కానీ, లేకపోతే ఇంకేంటమ్మా ఏదైతే మనకి ఫుడ్ సప్లై ఇవ్వడం కానీ, రైట్, ఫుడ్ సప్లై ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫుడ్ సప్లై ఇస్తా ఉంటారు. ఇంకా మధ్యాహ్న భోజన పథకాలు అంటారు, మీకు మిడ్ డే మీల్స్ అంటారు. వీటన్నిటి గురించి తెలుసు. రైట్, డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఇవన్నీ ది వెల్ఫేర్ స్కీమ్స్ కింద వస్తాయి. అయితే వీటన్నిటిని గవర్నమెంట్ అనేది ఇవ్వడంలో కొన్ని ఇష్యూస్ తలెత్తినాయండి. వాట్ ఆర్ దోస్ ఇష్యూస్ సార్ అంటే ఎక్స్క్లూజన్. కొంతమంది ఎక్స్క్లూడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ పొందకుండా కొంతమంది వెల్ఫేర్ స్కీమ్స్ కి దూరంగా ఉండడం అనేది, కొంతమంది వెల్ఫేర్ స్కీమ్స్ ని కోల్పోవడం అనేది జరుగుతుంది. దాంతో పాటు కరప్షన్, ఇది ఇండియాలో ఎప్పటి నుంచో పాతుకుపోయి ఉన్నటువంటి ఒక చాలా దారుణమైన ప్రాబ్లం, అవినీతి. దాంతో పాటు ఏంటి? ఎక్స్‌ప్లాయిటేషన్. ఎవరైతే అర్హులు కాదో, ఎవరైతే క్వాలిఫైడ్ కాదో వాళ్ళకి కొంతమందికి పథకాలు అనేవి రావడం అనేది జరుగుతుంది. సో ఈ ఇష్యూస్ అన్నింటినీ ఎదుర్కోవడానికి మనం ఏం చేయాలి అంటే ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ అనేది ప్రజలకు ఇవ్వాలి. అదేంటి సార్, ఐడెంటిఫికేషన్ కార్డ్స్ మనకు చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి పాస్పోర్ట్ ఉంది. పాస్పోర్ట్ ఎవరికి వస్తుంది? ఎవరైతే బయట కంట్రీస్కి వెళ్ళాలనుకుంటున్నారో, లేకపోతే కొంత ఏజ్ ఏదైతే దాటి ఉంటారో, లేకపోతే వాళ్ళ కొన్ని రిస్ట్రిక్షన్స్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది. లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ రావాలంటే ఏం చేయాలి? డ్రైవింగ్ తప్పకుండా వచ్చి ఉండాలి. ఏ అర్హత లేకుండా కేవలం భారత సిటిజన్ అయ్యి, ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే అప్లై చేసిన తర్వాత 182 రోజులు భారతదేశంలోనే ఉంటే వాళ్ళకి వచ్చేది ఏంటి? ఇండియన్ ఆధార్ కార్డ్ అనేది వస్తుంది. దిట్ ఈస్ అన్ యూనివర్సల్ ఐడెంటిఫికేషన్ కార్డ్ ఇన్ ఇండియా. మీకు అర్థమైందా? ఆధార్ యాక్ట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? ఇట్ ఈస్ ఇంటెన్స్ టు ప్రొవైడ్ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, సబ్సిడీస్ కానీ, సర్వీసెస్ కానీ ఎవరికి ప్రొవైడ్ చేయాలి? పీపుల్ కి. టార్గెటెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఎవరి కోసం అయితే ఆ వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి
నిర్ణయించబడతాయి, ఎవరి కోసం పెట్టబడతాయో వాళ్ళకు మాత్రమే ఇవన్నీ అందేటట్టు చూడడమే ఆధార్ కార్డు, ఆధార్ యాక్ట్ యొక్క ఇది. దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు సార్ అంటే ఉదయ్ అనే దాన్ని, ఉదయ్ అనే ఒక ఇదేదైతే ఉంటుందో వాళ్ళు ఆ ఎన్ఫోర్స్మెంట్ బాడీ ఏదైతే ఉంటుందో అది ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఆధార్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసేది ఎవరు సార్ అంటే ఉదయ్ అండి. రైట్. ఉదయ్ అంటే ఏంటి అందరికీ తెలుసు, ద యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. రైట్. ఇది 2016 లో ఇది చేయడం అనేది జరిగింది. ఈ ఉదయ్ ఏదైతే ఉందో అది అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కిందకి వస్తుందండి. ఇది ఎన్ఫోర్స్ చేయడం అనేది జరుగుతుంది. రైట్. అర్థమైందా? ఇట్ మ్యాండేట్స్, ఇది ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్కరికి 12 డిజిట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఒకటి, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఒకటి ఇవ్వడం అనేది జరుగుతుంది భారత సిటిజన్స్ కి. రైట్. బట్ ఆధార్ కార్డ్ అనేది ఇదవ్వడంలో చాలా చాలా ఛాలెంజెస్ అనేవి ఇదైనాయి. సుప్రీంకోర్టులో కూడా దీనికి అగెనిస్ట్ గా చాలా చాలా కేసులు అనేవి నడుస్తున్నాయి. దేని గురించి అండి? డేటా ప్రొటెక్షన్స్. జనాల యొక్క డేటా తీసుకుంటున్నారు, వాళ్ళ అడ్రస్ తీసుకుంటున్నారు, వాళ్ళ తాలూకా ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటున్నారు, వాళ్ళ కనుబొమ్మలు కనురెప్పలు ఏవైతే ఉంటాయో అవి తీసుకుంటున్నారు. డేటా ప్రొటెక్షన్, వాళ్ళ డేటాకి ప్రొటెక్షన్ అనేది లేదు, భద్రత అనేది లేదు. దాంతో పాటు గవర్నమెంట్ తెలియకుండానే జనాల మీద ఒక కన్నేసి ఉంచుతుంది. సర్వైలెన్స్ అనేది ఉంది ప్రజల మీద, వితౌట్ నో రీజన్, ఏ రీజన్ లేకుండా సర్వైలెన్స్ అనేది ఉంది. సో ప్రజల యొక్క ప్రైవసీ ఏదైతే ఉందో ఆర్టికల్ 21 లో ఉన్నటువంటి మెన్షన్ చేయబడినటువంటి ప్రజలకి మన రాజ్యాంగం ఇచ్చినటువంటి, కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రైట్ టు ప్రైవసీ ఏదైతే ఉందో దానికి భంగం ఏర్పడుతుంది. రైట్. గవర్నమెంట్ ఎప్పుడు పైనుంచి జనాలను చూస్తానే ఉంటుంది, సర్వైలెన్స్ చేస్తూనే ఉంటుంది, దానికి ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ప్రతి దానికి ఆధార్ మ్యాండేటరీ చేస్తున్నారు. దేనికి? మనకి బ్యాంక్ అకౌంట్స్ కి ఆధార్ మ్యాండేటరీ, లేకపోతే పాస్పోర్ట్ కి ఆధార్ మ్యాండేటరీ. ఇలా ఆధార్ మ్యాండేటరీ అవ్వడం వల్ల జనాల యొక్క మొత్తం అన్ని ఫంక్షన్స్ గవర్నమెంట్ చూస్తోంది, ఒకడు చూస్తున్నాడు. సో జనాల యొక్క ప్రైవసీకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి చాలా ఇదవ్వడం అనేది జరగడం అనేది జరిగింది. దాంతో పాటు అవర్ డేటా సిస్టమ్స్ అనేవి దే ఆర్ నాట్ సెక్యూర్ అండి, దే ఆర్ వల్నరబుల్ టు డేటా బ్రీచెస్. రైట్. డేటా బ్రీచెస్ కి అవకాశం కూడా చాలా ఉంది. డేటా బ్రీచ్ అయ్యే బయటికి వెళ్ళే అవకాశం కూడా ఉంది. దాంతో పాటు పీపుల్ ఎవరైతే ఈ డేటాను మెయింటైన్ చేస్తారో వాళ్ళకి గవర్నమెంట్స్ నుంచి కానీ వేరే ఆర్గనైజేషన్స్ నుంచి కానీ ప్రెజర్స్ ఉండొచ్చు, డేటా మాకు ఇవ్వండి. సో వాళ్ళు ప్రజల యొక్క డేటాని వాడుకునే అవకాశం కూడా ఉంది. సో ఈ ఆధార్ కార్డ్ అనేది దేనికోసం వాడాలి అనే దాని మీద ఈ ఆధార్ యాక్ట్ 2016 లో కొన్ని మార్పులు అనేది ఒక క్లాజ్ అనేది తీసుకురావడం అనేది జరిగిందండి. అది ఏంటి అంటే సెక్షన్ 7. ఈ సెక్షన్ 7 లో ఏం చెప్పారు అంటే ఆధార్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటమ్మా? వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వడం కదా. ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క, దీని సింపుల్ గా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ అనుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి ఏవైతే ఫండ్స్ కానీ ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ వస్తాయో వాటికి మాత్రమే ఆధార్ ఇవ్వండి, మిగిలిన వాటికి ఆధార్ ఐడెంటిఫికేషన్ ఉండకూడదు, ఆధార్ మ్యాండేటరీ అవ్వకూడదు. జనాలు వాలంటరీగా ఇస్తే ఇవ్వచ్చు, వాలంటరీగా ఇవ్వచ్చు పర్లేదు, బట్ మ్యాండేటరీ అనే పదం తప్పకుండా ఇవ్వాలి అన్నట్టు చెయ్యకూడదు అని చెప్పి సెక్షన్ 7 లో పొందుపరచడం అనేది జరిగింది. కానీ ఇక్కడ కేరళ గవర్నమెంట్ ఏం చేస్తుంది? కేరళ గవర్నమెంట్ ఇస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వస్తాయా? సెంట్రల్ గవర్నమెంట్ నిధుల నుంచి వస్తాయా? రావు కదా, కేరళ గవర్నమెంట్ యొక్క నిధుల నుంచి వస్తాయి. సో ఆ సెక్షన్ 7 అది బ్రీచ్ చేస్తుంది అని చెప్పి ఏం జరిగింది? దీని మీద కేరళ గవర్నమెంట్ మీద పిటిషన్ అనేది వేయడం జరిగింది కొంతమంది పిటిషనర్స్. సో దానికోసం అని కేరళ గవర్నమెంట్ కి లీగల్ నోటీస్ ఒకటి జారీ చేయడం అనేది జరిగింది. రైట్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియా డెన్మార్క్ ఇన్ స్ట్రాటజిక్ గ్రీన్ ఎలియన్స్. ఇండియా మీకు తెలుసు, డెన్మార్క్ తెలుసు, ఒక యూరోపియన్ కంట్రీ. అయితే ఈ రెండు కలిసి ఒక స్ట్రాటజిక్ గ్రీన్ ఎలియన్స్ లోకి వచ్చాయని చెప్పి అన్నారు. ఎలియన్స్ అంటే ఏంటి? రెండు దేశాలు కలవడం కానీ, రెండు దేశాలు ఒక మెమరాండం, ఒక అండర్స్టాండింగ్ రావడం కానీ, లేకపోతే ఒక అగ్రిమెంట్ కు కుదుర్చుకోవడం కానీ. వాట్ ఈస్ ది స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అండి? స్ట్రాటజిక్ గ్రీన్ ఎలియన్స్ అంటే ఏంటి సార్ అంటే ఏంటి అంటే ఏం లేదు, మన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఇది డెన్మార్క్ గవర్నమెంట్ తో ఒక ఇది చేసుకుందండి.
డెన్మార్క్ గవర్నమెంట్ లో ఒక మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, ఒక అగ్రిమెంట్ అనేది సైన్ చేసింది. దేనికోసం అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ షేరింగ్ అండి. డెన్మార్క్ యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మనకి షేర్ చేస్తుంది అనే దాని మీద, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కోఆపరేషన్ మీద ఒక మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది రావడం అనేది జరిగింది. వాట్ ఈస్ ది స్ట్రాటజిక్ గ్రీన్ అలయన్స్ సార్ అని మనం మాట్లాడుకుంటే ఇది ఏం చేస్తుంది, దీనివల్ల ఏం జరుగుతుంది అంటే రెండు కంట్రీస్ మధ్య ఎకనామిక్ టైస్ కానీ ఎకనామిక్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి బలపడడం అనేది జరుగుతుంది, వాటికి స్ట్రెంథన్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ గ్రీన్ గ్రోత్ అనేది జరుగుతుంది. గ్రీన్ గ్రోత్ అంటే ఏంటి సార్? It is simply defined as economic growth with the usage of natural resources. Keeping in mind sustainability. సుస్థిరతని మైండ్ లో పెట్టుకోవాలండి. న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి కదా, న్యాచురల్ రిసోర్సెస్ ద్వారా ఏం కాదు కదా అని ఎలా పడితే అలా వాడేయచ్చా? మన పిల్లలని, మన భవిష్యత్తు తరాలని గుర్తులో పెట్టుకుంటూ న్యాచురల్ రిసోర్సెస్ ను వాడుతూ ఎకనామిక్ గ్రోత్ ని సాధించడమే గ్రీన్ గ్రోత్. ఓకేనా? దిస్ ఈస్ వాట్ గ్రీన్ గ్రోత్ ఈజ్ ఆల్ అబౌట్. సో నెక్స్ట్ థర్డ్ ఏంటండి, గ్లోబల్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే క్లైమేట్ చేంజ్ లాంటి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కోఆపరేషన్ కానీ, నెక్స్ట్ COVID-19 అనేది వెరీ ఇంపార్టెంట్. COVID-19 గురించి కానీ, పోస్ట్ COVID-19 ఎకానమిక్ రివైవల్ గురించి కానీ, దీని గురించి ఏవైతే ఉన్నాయో వాటి గురించి కోఆపరేషన్ కానీ, క్లైమేట్ చేంజ్ లో ముఖ్యంగా భాగంగా దేని గురించి డిస్కస్ చేశారంటే ఇండియా ఎయిర్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయడానికి, ఎయిర్ పొల్యూషన్ ని కంట్రోల్ ఏవైతే టార్గెట్ పెట్టుకుందో టార్గెట్స్ రీచ్ అవ్వడానికి డానిష్ కంపెనీస్, డెన్మార్క్ కంపెనీస్ అనేవి హెల్ప్ చేస్తాయి. అర్థమైందా? ఎయిర్ పొల్యూషన్ ఇండియాలో తగ్గించడానికి డెన్మార్క్ కంపెనీస్ అనేవి తమ టెక్నాలజీస్ ని, ఎక్స్పర్టైజ్ ని ఇచ్చే ప్రయత్నం చేస్తాయి అని చెప్పడం అనేది జరిగింది. దాంతో పాటు వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ స్టబుల్ బర్నింగ్. స్టబుల్ బర్నింగ్ ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? యూపీ అండ్ హర్యానా ఏదైతే ఉంటుందో అక్కడ ఎక్కువగా స్టబుల్ బర్నింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే పంట అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, నేలని కాల్చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ల్యాండ్ ఫెర్టైల్ అవుతుంది అనే దీంతో ఇదవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. ఈ స్టబుల్ బర్నింగ్ ని కూడా ఇది చెయ్యాలి, కట్టడి చేయడానికి కోసం డెన్మార్క్ కంపెనీస్ అనేవి హెల్ప్ చేస్తాయి ఇండియాకి అని చెప్పడం అనేది జరిగింది. దాంతో పాటు ఇంకా దేని మీద ఇదైందంటే వాటర్ ఎఫిషియన్సీ అండి. వాటర్ ఎఫిషియన్సీ, సరైన వాటర్, సమర్థవంతంగా వాటర్ ని వాడుకోవడం. దాంతో పాటు డెన్మార్క్ కంపెనీస్ అనే దగ్గర ఎక్కడైతే ఉన్నాయో ఇండియాలో అక్కడ ఎనర్జీ పార్క్స్ ఏవైతే ఉన్నాయో, ఎనర్జీ పార్క్స్ నిర్మించడం, ముఖ్యంగా ప్రిఫరబుల్లీ సోలార్ ఎనర్జీ పార్క్స్. దాంతో పాటు స్కిల్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో, స్కిల్ ఇన్స్టిట్యూట్స్ ని డెన్మార్క్ గవర్నమెంట్ ఇండియాలో ఏర్పరచడం, దాని ద్వారా ఇండియన్ పీపుల్ కి స్కిల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలాంటి వాటిని ఇదవ్వడం అనేది జరిగిందండి. దాంతో పాటు వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కోఆపరేషన్ అండి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కోఆపరేషన్ లో భాగంగా ఏంటి కోఆపరేట్ చేసుకుంటారు రెండు కంట్రీస్ అంటే చూడండి. మొదటిది ఏంటి అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఒక కంట్రీ ఇంకో కంట్రీ ఎక్స్చేంజ్ చేసుకోవడం. దాంతోపాటు ఇండస్ట్రియల్ డిజైన్స్ ఏవైతే ఉంటాయో, కొత్త డిజైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేయడం. దాంతోపాటు సిగ్నిఫికెంట్ టెక్నాలజీ షేరింగ్ కూడా దీని కిందకు వస్తుందండి. టెక్నాలజీ షేరింగ్ కూడా ఇది అవ్వడం. దాంతోపాటు GI ట్యాగ్ ఉన్నటువంటి మెటీరియల్ ని మనం డెన్మార్క్ వాళ్ళకి ఇవ్వడం, సో దట్ వాళ్ళ గ్లోబల్ మార్కెట్ లో వాటిని తయారు చేసే ఇది కూడా వస్తుంది. దాంతో పాటు ఈ రెండు కంట్రీస్ యొక్క ట్రెడిషనల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, సింపుల్ గా చెప్పాలంటే మన ఆయుర్వేద లాంటివి ఏవైతే ఉంటాయి, యోగా లాంటివి కానీ, లేకపోతే డెన్మార్క్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి కొన్ని ట్రెడిషనల్ అండ్ హిస్టారికల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, అదే చారిత్రాత్మకంగా వస్తున్నటువంటి వారసత్వ సంపద ఏదైతే ఉంటుందో దానిని రెండు కంట్రీస్ షేర్ చేసుకోవడం అనేది, ఇదిగా పెట్టుకోవడం అనేది జరిగింది. రైట్. ఈ నిజంగా ఈ స్ట్రాటజిక్ గ్రీన్ అలయన్స్ అనేది ఇట్ విల్ బి ఏ మేజర్ స్టెప్ అండి. రైట్. గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ గా ఇండియా అనేది ఎదగాలనుకుంటుంది. గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ గా ఇండియా అనేది ఎదగాలనుకుంటుంది. దాంతో పాటు ఆత్మనిర్భర్ భారత్ ద్వారా గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా కూడా ఇండియా అనేది ఎదగాలనుకుంటుంది. సో ఇలాంటి దానిలో ఇండియా దాంతో పాటు పొలిటికల్ గా కూడా ఇండియా స్ట్రెంథన్ అవ్వాలనుకుంటుంది. రైట్.
తమ రాజకీయ లక్ష్యాలు కూడా పొలిటికల్ టార్గెట్స్ కూడా ఇండియా మీట్ అవ్వాలంటే డిఫరెంట్ కంట్రీస్ తో అలయన్స్ అనేది అలైస్ గా చేర్చుకోవడం అనేది చాలా అవసరం. డిఫరెంట్ కంట్రీస్ తో కలవడం అనేది అవసరం. సో ఇలాంటి టైంలో ఈ రెండుకు ఇవి కూడా ఇదవ్వడం అనేది జరిగింది. ఇండియా అండ్ డెన్మార్క్ అనేది ఇప్పుడు కాదండి, చారిత్రాత్మకంగా రెండు చాలా వెరీ సిగ్నిఫికెంట్ క్యారెక్టరిస్టిక్స్ ని షేర్ చేసుకుంటున్నాయి. అందులో ఇంపార్టెంట్ ఏంటంటే డెమోక్రసీ, రెండు కంట్రీస్ ప్రజాస్వామ్యం మీద నడవడం అనేది జరుగుతుంది. దాంతో పాటు హ్యూమన్ రైట్స్ యొక్క వాల్యూస్ రెండు కంట్రీస్ లోని చాలా బలంగా ఉన్నాయి పునాదులు. దాంతో పాటు జుడిషియల్ సిస్టమ్ యొక్క ఇండిపెండెన్స్ కూడా రెండు కంట్రీస్ చాలా ఎక్కువ వాల్యూ ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్. సో రెండు కంట్రీస్ అనేవి ఇలాంటి స్ట్రాటజిక్ రిలేషన్స్ లో ఎప్పుడైతే వస్తుందో సో జనాల జీవన ప్రమాణాలు, లైఫ్ స్టాండర్డ్స్ ఆఫ్ పీపుల్ పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది. టూ కంట్రీస్, బోత్ కంట్రీస్ యొక్క ప్రజల జీవన ప్రమాణాలను కానీ లేకపోతే వెల్ఫేర్ ను కానీ పీపుల్ యొక్క ఎకనామిక్ స్టాండర్డ్స్ కానీ పెంచడానికి ఈ డీల్ అనేది, స్ట్రాటజిక్ గ్రీన్ ఎలియన్స్ అనేది ఉపయోగపడుతుంది. దాంతో పాటు గ్లోబల్ ఎనిమీ ఏదైతే ఉందో, గ్లోబల్ వార్మింగ్ లాంటివి, క్లైమేట్ చేంజ్ లాంటివి ఏవైతే ఉన్నాయో అలాంటి ఎనిమీస్ మీద, అలాంటి శత్రువుల మీద దండయాత్ర చేయడానికి కూడా, యుద్ధం చేయడానికి కూడా వీలుగా ఉంటుంది. ఇలాంటి పెద్ద పెద్ద ఎకానమిక్ మంచి కంట్రీస్ అయినటువంటి డెన్మార్క్, ఇండియా లాంటి కంట్రీస్ కలవడం వల్ల అలాంటి ఉపయోగాలు అనేవి ఉంటాయి అని చెప్పి మనం వే ఫార్వర్డ్ ద్వారా అర్థం చేసుకోవచ్చు అమ్మా. రైట్. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్ గా అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మలాబర్ ఎక్సర్సైజ్. మలాబర్ ఎక్సర్సైజ్ మీటింగ్ టు డిస్కస్ ఆస్ట్రేలియాస్ ఎంట్రీ. అసలు ముందు మలాబర్ ఎక్సర్సైజ్ ఏంటో ముందు తెలుసుకోవాలి. దాని తర్వాత ఆస్ట్రేలియా ఎంట్రీ ఏంటి సార్ అని తెలుసుకోవాలి. మలాబర్ ఎక్సర్సైజ్ గురించి డీటెయిల్డ్ గా మాట్లాడదాం. చూడండి, మలాబర్ ఎక్సర్సైజ్ ఏంటంటే దిస్ ఈజ్ ఎన్ యాన్యువల్ ట్రైలేటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అండి. ప్రతి సంవత్సరం జరుగుతుంది. ట్రైలేటర్ అంటే 3 దేశాలకు సంబంధించింది. మ్యారిటైమ్ అంటే నేవల్ బేస్, నేవీస్ ఏవైతే ఉంటాయో అవి పార్టిసిపేట్ చేస్తాయి. ఆ 3 కంట్రీస్ ఏంటి సార్? ట్రైలేటర్లు అన్నారు. 3 కంట్రీస్ ఏంటి సార్ అంటే ఒకటి ఇండియా, ఇంకొకటి యుఎస్ఏ, మూడవది జపాన్. ఈ 3 కంట్రీస్ ఇప్పుడు ఉండడం అనేది జరిగింది. రైట్. ఫస్ట్ ఇండియా అండ్ యుఎస్ఏ మధ్య, రెండింటి మధ్య దీనిగా నేవల్ ఆపరేషన్ గా స్టార్ట్ అయింది. జపాన్ అనేది ఎప్పుడు ఇంక్లూడ్ అయిందంటే దీనిలో 2015 లో ఇంక్లూడ్ అయ్యి బైలేటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ కాస్త ట్రైలేటర్ అయింది. 2 దేశాల మధ్య ఉన్నటువంటి ఎక్సర్సైజ్ కాస్త 3 దేశాలకి ఇదవ్వడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ఏం చేస్తారు? కంబాట్ షిప్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో, డిఫరెంట్ కంబాట్ షిప్స్ కానీ, డిఫరెంట్ టెక్నాలజీస్ కానీ షోకేస్ చేయడం కానీ, డైవర్స్ రేంజ్ ఆఫ్ యాక్టివిటీస్ చేయడం కానీ, నేవల్ యాక్టివిటీస్ చేయడం అనేది జరుగుతుంది ఈ ఎక్సర్సైజ్ లో. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నారంటే ఈ మలాబర్ ఎక్సర్సైజ్ లోకి, ఈ ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ లోకి ఎవరిని ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నారు సార్ అంటే చూడండి, ఆస్ట్రేలియాని ఇంక్లూడ్ చేద్దామని అనుకుంటున్నారు. ఇండియా అనేది ఆ విధంగా ఆలోచనలు అనేది చేస్తుంది. రైట్. ఆస్ట్రేలియాని ఇంక్లూడ్ చేయాలన్న ఆలోచన అనేది, ఈ ఆర్టికల్ ని డీటెయిల్ గా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆస్ట్రేలియాని ఇంక్లూడ్ చేయాలన్న ఆలోచన అనేది ఇండియా యొక్క ఇండో పసిఫిక్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో, ఇండియా పసిఫిక్ ప్లాన్స్ లో ఏవైతే ఉంటాయో వాటిలో మేజర్ షిఫ్ట్ అవుతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇండో పసిఫిక్ అని మీకు రాగానే మీకు మొదట గుర్తు రావాల్సింది ఏంటి అంటే క్వాడ్ అండి. మొన్నే చెప్పుకున్నాం, క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ ఏదైతే ఉందో అది మీకు గుర్తు రావాలి. ఈ క్వాడ్ లో ఉన్నటువంటి కంట్రీస్ ఏంటండి? ఇండియా, యుఎస్ఏ, జపాన్, నాలుగవది ఏంటంటే ఆస్ట్రేలియా. ఈ క్వాడ్ దేనికోసం పనిచేస్తుంది సార్ అంటే ఇండో పసిఫిక్ రీజియన్ లో ఫ్రీ, ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ సావరెంటీ అన్ని దేశాలకి చాలా చక్కగా ఇదవ్వడం అనేది ఉండాలి. ముఖ్యంగా చైనాకి ఎగనెస్ట్ గా, చైనా యొక్క ఇంటర్ఫియరెన్స్ అనేది ఇండో పసిఫిక్ రీజియన్ లో బాగా పెరుగుతుంది. సో ఇండో పసిఫిక్ రీజియన్ అనేది అన్ని కంట్రీస్ కి చెందేటట్టు ఉండాలి. ఇండో పసిఫిక్ రీజియన్ యొక్క రిసోర్సెస్ అందరూ వాడుకునేటట్టు ఉండాలి. అందుకోసం అని చెప్పి ఈ క్వాడ్ పనిచేయడం అనేది జరుగుతుంది. ఇండో పసిఫిక్ రీజియన్ తాలూకు ఎకనామిక్ ఇదనేది అన్ని కంట్రీస్ చేసుకోవాలి అనే విధంగా పనిచేయడం అనేది, క్వాడ్ పనిచేయడం అనేది జరుగుతుంది. రైట్. క్వాడ్ లో ఉన్నటువంటి కంట్రీస్ ఏంటమ్మా? ఇండియా, యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా. గుర్తు పెట్టుకోండి. రైట్. గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ చూడండి అమ్మా, జాగ్రత్తగా చూడండి.
అయితే ఏం జరుగుతుంది, ఈ క్వాడ్ ఫామ్ అవ్వడం ఎప్పుడైతే ఫామ్ అయిందో, క్వాడ్ ని ఎప్పుడు చైనా ఎగ్నెస్ట్ గానే ఉంది. క్వాడ్ ఫామ్ అయినప్పటి నుంచే ఇండియా క్వాడ్ కి చాలా ఎగ్నెస్ట్ గా ఉందండి. రైట్. ఇప్పుడు క్వాడ్ లో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ ఇప్పుడు వరకు ఎవరున్నారు, ఇండియా, యుఎస్ఏ, జపాన్ ఉన్నాయని చెప్పాం. ఇప్పుడు దీనికి ఆస్ట్రేలియా తోడైంది అనుకోండి, ఈ 4 ఎలియన్స్ ఏమని చెప్పుకున్నాం, ఇక్కడ చూడండి క్వాడ్ ఎలియన్స్, క్వాడ్ లో ఉన్న నలుగురే ఎక్కడుంటారు, మన మలాబర్ ఎక్సర్సైజ్ లో కూడా ఉండడం అనేది జరుగుతుంది. అప్పుడు చైనా ఏమనుకుంటుంది, తప్పకుండా ఇది చైనా యొక్క రైజ్, ఏషియాలో చైనా యొక్క రైజ్, చైనా యొక్క విజృంభణని, చైనా ఎదగడానికి ఇది కౌంటర్ స్ట్రైక్ అని చైనా అనేది గట్టిగా నమ్మడం అనేది జరుగుతుంది. దాంతో పాటు ఇండియా చైనా స్టాండ్ ఆఫ్ జరుగుతునేటప్పుడు చైనా మీద ఒక ప్రెజర్ టాక్టిక్ ఉపయోగిస్తుంది ఇండియా అని చెప్పి చైనా అనేది నమ్మడం అనేది జరుగుతుంది. రైట్. దాంతో చైనా అనేది రిటాలియేషన్ కూడా చేసే అవకాశం అనేది ఉంది, రిటాలియేటరీ మెజర్స్ అనేవి తీసుకునే అవకాశం కూడా ఉంది. సో ఇండియా అనేది చాలా జాగ్రత్తగా ఇదవ్వాలి. అన్ని నెగిటివ్స్ అయినా సార్, పాజిటివ్స్ ఏమీ లేవా అంటే, మనకి ఈస్టర్న్ ఇండియా ఏదైతే మన నేవల్ బేస్ యొక్క స్ట్రెంథన్ అవ్వడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందండి. మ్యారిటైమ్ సెక్యూరిటీ పెరగడానికి ఉపయోగపడుతుంది. దాంతో పాటు మన ఎలియన్సెస్ డీపెన్ చేసుకోవడానికి కూడా చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది, ఆస్ట్రేలియా ఇంక్లూడ్ అవ్వడం వల్ల. రైట్. ఇండియా ఎందుకు ఆస్ట్రేలియాని ఇంక్లూడ్ అనుకుంటోంది అంటే, ఇండియన్ ఓషన్ రీజియన్ లో, పసిఫిక్ ఓషన్ కాదండి, పసిఫిక్ ఓషన్ రీజియన్ అనేది దాని కాన్ఫ్లిక్ట్ ఎవరికి సంబంధించినది, సౌత్ చైనా సీ గానీ ఈ కాన్ఫ్లిక్ట్ అనేది జపాన్ కి, దాంతో పాటు యుఎస్ఏ కి సంబంధించినది. రైట్. ఇండియన్ ఓషన్ ప్రాబ్లం అనేది ఎవరికి సంబంధించింది, ఇండియాకి సంబంధించింది. ఇండియన్ ఓషన్ లో చైనా నేవీ యొక్క ఎక్కువ ప్రెజెన్స్ అనేది ఉండకుండా చేయడం అనేది దీని తాలూకా ఇదండి. దాంతో పాటు నేవల్ కోయిలేషన్ బిల్డింగ్ ఒక్కటే చైనీస్ నేవల్ పవర్ అనే దాన్ని హిండర్ చెయ్యదు. రైట్. చైనీస్ నేవల్ పవర్ ని హిండర్ చేయాలంటే ఎలియన్సెస్ మాత్రం ఒక్కటే సరిపోవు, నేవీ తాలూకా దీనిని స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఒకవేళ ఇండియా అనేది ఈ మలాబర్ ఎక్సర్సైజ్ లో ఆస్ట్రేలియా అనేది చేరితే ఈస్టర్న్ ఇండియన్ ఓషన్ రీజియన్ లో కాస్త క్రైసిస్ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే చైనా దాన్ని వ్యతిరేకంగా చూడొచ్చు, చైనా దాన్ని డిఫరెంట్ గా చూడొచ్చు, చైనా దాన్ని వ్యతిరేకించవచ్చు, రిటాలియేటరీ మెజర్స్ తీసుకురావచ్చు అని చెప్పడం కూడా జరిగిందండి. రైట్. సో ఇండియా అనేది రీసెంట్ గా క్వాడ్ ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ జరగబోతుంది. దానిలో ఆస్ట్రేలియాని ఇంక్లూడ్ చేయాలా వద్దా అని చెప్పి ఆలోచనలు జరిగే అవకాశం అనేది ఉంది. రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. ఐ హోప్ మీ అందరికి ఆర్టికల్ డీటెయిల్డ్ గా అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్. రీసెంట్ గా క్వాడ్ ఫారిన్ మినిస్టర్ మీటింగ్ టోక్యోలో జరగబోతుంది. దానిలో దీని గురించి డెసిషన్ అనేది తీసుకుంటారు. ఒకవేళ ఆస్ట్రేలియా కలిస్తే నేవల్ బేస్ అనేది చాలా స్ట్రెంథన్ అవుతుంది, మ్యారిటైమ్ సెక్యూరిటీ పెరుగుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే చైనా రిటాలియేటరీ మెజర్స్ తీసుకునే అవకాశం ఉంది, చైనా కోపం వచ్చే అవకాశం ఉంది, అది ఒక అన్రెస్ట్ కి దారి తీసే అవకాశం ఉంది, పొలిటికల్ క్లాష్ కి దారి తీసే అవకాశం ఉంది. ముఖ్యంగా స్టాండ్ ఆఫ్ జరుగుతుంది కదా, ఈ టైంలో అలాంటి చర్యలు అనేవి కాస్త విపరీత చర్యలకు దారి తీస్తాయని చెప్పి మనం అనుకోవచ్చు. రైట్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. EU రైజెస్ కన్సర్న్స్ ఓవర్ ఆమ్నెస్టీ. ఇప్పుడే చెప్పాను ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గురించి. చెప్పండి, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈజ్ ఎన్ ఇంటర్నేషనల్ ఎన్జిఓ. ఇది ఒక అంతర్జాతీయమైనటువంటి ఎన్జిఓ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. రైట్. నెక్స్ట్, దీని తాలూకు ఇది ఎక్కడుంది, లండన్ లో. ఒక్కసారి రివిజన్ చేసేద్దాం. లండన్ లో ఉండడం అనేది జరిగింది. ఇది ఏం చేస్తుంది, ప్రొటెక్ట్ హ్యూమన్ రైట్స్ అని ప్రొటెక్ట్ చేస్తుంది. రైట్. చెప్పాను, ఏమని చెప్పుకున్నాం మనం, ప్రభుత్వాల చేతుల్లోంచి ప్రజల తాలూకా హక్కుల్ని రక్షించడం, మానవ హక్కుల్ని రక్షించే పని ఎవరు చేస్తారండి, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చేస్తుంది. ప్రభుత్వం గవర్నమెంట్స్ ఒకవేళ మనుషుల యొక్క వాక్ స్వాతంత్ర్యాన్ని, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని హిండర్ చేయాలనుకుంది అనుకోండి, అడ్డుగా ఎవరు వస్తారు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వస్తుంది. ప్రభుత్వాలు ఒకవేళ పత్రికా స్వేచ్ఛని, ప్రెస్ ఫ్రీడమ్ ని హిండర్ అనుకుంది అనుకోండి, మధ్యలోకి ఎవరు వస్తారు, అడ్డుగా ఎవరు వస్తారు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వస్తుంది. ప్రభుత్వాలు ఒకవేళ ప్రభుత్వాల అవకాశవాదం అనేది మానవ హక్కుల మీద దండయాత్ర చేస్తోంది అనుకోండి, దండయాత్ర చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి అనుకోండి, హిండర్ చేస్తోంది అనుకోండి హ్యూమన్ రైట్స్ ని, అప్పుడు ఎవరు వస్తారండి, జనాల హక్కులను సేవ్ చేయడానికి, ప్రజల్ని కాపాడడానికి ఎవరు వస్తారు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాంటి ఎన్జిఓస్ రావడం అనేది జరుగుతుంది, హ్యూమన్ రైట్స్ ఎన్జిఓస్ రావడం అనేది జరుగుతుంది. రైట్. వీటిని ఏం చేయడం జరిగింది, వీటి తాలూకా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తాలూకా వీటిని ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది,
బ్యాంక్ అకౌంట్స్ ని ఫ్రీజ్ చేయడం అనేది జరిగింది. బ్యాంక్ అకౌంట్స్ ని ఫ్రీజ్ చేయడం వల్ల ఏమైంది, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తాలూకా ఆపరేషన్స్ అనేవి ఆగిపోవడం అనేది జరిగింది ఇండియాలో. సో ఆపరేషన్స్ అనేవి ఆగిపోయాయి. దాంతో పాటు సిబిఐ ఎంక్వైరీ కూడా దీని మీద వేయడం అనేది జరిగింది. ఇంత ప్రఖ్యాతమైన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మీద సిబిఐ ఎంక్వైరీ కూడా వేయడం అనేది జరిగింది. దానికి యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో అది తీవ్రమైన అసంతృప్తి అనేది వ్యక్తపరచడం అనేది జరిగింది. రైట్, తీవ్రమైన అసంతృప్తి అనేది ఇది చేయడం అనేది జరిగింది. ఇట్ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ సివియర్ కన్సర్న్స్ అండి. రైట్, గవర్నమెంట్స్ డెసిషన్ ఓవర్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తాలూకా ఆపరేషన్ అదే బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయాల్సిన డెసిషన్ మీద చాలా ఇదవ్వడం అనేది జరిగింది. ఎన్నాళ్ళుగానో ఫ్రమ్ డికేడ్స్ ఇది ప్రజల యొక్క మానవ హక్కులను కాపాడడానికి కృషి చేస్తుంది. దీనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఇలాంటి దానికి ఇది పెట్టడం అనేది ఇబ్బందికరమైన అంశం అని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఇన్వెస్టిగేషన్ జరగకుండా మేము సపోర్ట్ చేయడం కరెక్ట్ కాకపోయినప్పటికీ బట్ యూరోపియన్ యూనియన్ అనేది ఈ డిస్ప్యూట్ అనేది తొందరగానే ఇదవుతుంది, తిరిగి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తన ఆపరేషన్స్ అనేవి ఇండియాలో మొదలు పెడుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని చెప్పడం అనేది జరిగిందండి ఈ ఆర్టికల్లో. రైట్, ఎందుకు రీజన్ ఏం చెప్పింది ఇండియన్ గవర్నమెంట్, ఎఫ్సిఆర్ఏ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెగ్యులేషన్స్ ని మన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అతిక్రమించింది. రైట్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో దీని పర్మిషన్ తీసుకోకుండా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఏం చేసింది, ఆమ్నెస్టీ ఇండియా ఏదైతే ఉందో దీనికి ఫండ్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాంతో పాటు కొన్ని ఫండ్స్ ని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కన్నుగప్పి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది. సో అందుకోసమని యాక్షన్ తీసుకున్నామని చెప్పింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అయినా చిన్నపాటి ఎన్జిఓ అయినా అన్ని భారత చట్టం ముందు, ఇండియన్ పీనల్ కోడ్ ముందు సమానమే. రైట్, చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పి మన హోమ్ మినిస్ట్రీ అనేది జవాబు ఇవ్వడం అనేది జరిగిందమ్మా. రైట్, ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్ గా అర్థమైందని అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. 3 more killed in fresh wildfires in US, స్పెసిఫికల్లీ కాలిఫోర్నియాలో చాలా రోజుల నుంచి వైల్డ్ ఫైర్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. దీన్ని మనం ఎన్విరాన్మెంట్ అండ్ కన్జర్వేషన్ జిఎస్ పేపర్ 3లో మనం చదువుకుంటాం. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ డిగ్రేడేషన్ లో మనం దీన్ని మాట్లాడుకుంటాం. సరే సార్, వైల్డ్ ఫైర్స్ అంటే ఏంటి, తెలుగులో ఏమంటారో తెలుసా, కార్చిచ్చులు అంటారు. ఓకేనా, ఎక్కువ వైల్డ్ ఫైర్స్ అనేవి అడవుల్లో జరుగుతూ ఉంటాయి. మొన్న ఆస్ట్రేలియా అనేది పూర్తిగా తగలబడిపోయింది, మీకు తెలిసే ఉంటుంది. కాలిఫోర్నియాలో కొన్నాళ్ళుగా ఈ వైల్డ్ ఫైర్స్ అనేవి తీవ్రంగా విజృంభిస్తున్నాయి, తీవ్రంగా స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. బట్ బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ప్రిలిమ్స్ లెవెల్లో ఎలా అడుగుతారు, దీని తాలూకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. బేసిక్ డెఫినేషన్ ఆఫ్ వైల్డ్ ఫైర్ ఏంటి అంటే, ఇట్ ఈస్ అన్ అన్ప్లాన్డ్ ఫైర్ that is often caused by human activity, mainly human activity, ఇంకొక రీజన్ ఏంటమ్మా, న్యాచురల్ ఫినామినన్. న్యాచురల్ ఫినామినన్స్ ద్వారా ఏవైతే ఉంటాయో వాటి ద్వారా అక్కరైన హ్యూమన్ యాక్టివిటీస్ ద్వారా అన్ప్లాన్డ్ ఫైర్ అనేది మంటలు అనేవి అంటుకుంటే ముఖ్యంగా అడవుల్లో వాటిని ఏమంటాం, వైల్డ్ ఫైర్స్ అంటాం. వైల్డ్ ఫైర్స్ అనడం అనేది జరుగుతుంది. న్యాచురల్ ఫినామినన్స్ లైక్ లైటనింగ్ కానీ, రైట్, మెరుపులు ఏవైతే ఉంటాయో, ఉరుములు ఏవైతే ఉంటాయో వాటి వల్ల రావడం కానీ, దాంతో పాటు గ్లోబల్ వార్మింగ్ కానీ, వీటి వల్ల వచ్చేటటువంటి న్యాచురల్ ఫినామినన్స్ ద్వారా ఎక్కువగా అక్కరవడం అనేది జరుగుతుంది. అయితే కాలిఫోర్నియాలో వైల్డ్ ఫైర్స్ గురించి మాట్లాడదాం. కాలిఫోర్నియా ఈజ్ వెరీ వల్నరబుల్ టు వైల్డ్ ఫైర్స్ అండి. వైల్డ్ ఫైర్స్ కాలిఫోర్నియాలో చాలా ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. కాలిఫోర్నియాకి యూజువల్ గా 2 డిస్టింక్ట్ ఫైర్ సీజన్స్ అనేవి ఉంటాయి. 2 డిఫరెంట్ ఫైర్ సీజన్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఫైర్ సీజన్ ఏమంటాము అంటే వెస్టర్న్ ఫైర్ సీజన్ అంటాం. ఇది దేని వల్ల వస్తుంది అంటే వార్మర్ వెదర్ వల్ల వస్తుంది. వార్మర్ ఆర్ డ్రైయర్ వెదర్ వల్ల ఇది రావడం అనేది జరుగుతుంది. సెకండ్ ఏంటి సార్, రెండింటిలో రెండోది ఏంటి అంటే, ఇది ఫస్ట్ ఎప్పుడు ఎక్కువ వస్తుంది అంటే జూన్ టు సెప్టెంబర్ మధ్యలో రావడం అనేది జరుగుతుంది. సెకండ్ ఎప్పుడు జరుగుతుంది అంటే అక్టోబర్ టు ఏప్రిల్ మధ్యలో రావడం అనేది జరుగుతుంది, ఎక్కువ అక్కరవడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ద సైకిల్ అండి. 2 సైకిల్స్ అనేవి ఫైర్ సీజన్స్ లో 2 ఫైర్ సీజన్స్ ఉంటాయి కాలిఫోర్నియాలో వైల్డ్ ఫైర్స్ లో.
ఇది ఎందుకు ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది అంటే శాంటాయానా విండ్స్ అనే ఒక విండ్స్ ఉంటాయండి, వాటి వల్ల రావడం అనేది జరుగుతుంది. ఈ విండ్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే రైట్ హై ప్రెజర్ సిస్టమ్స్, హై ఎలివేషన్ ఎడారుల పైన, హై ఎలివేషన్ డిజర్ట్స్ పైన హై ప్రెజర్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో, సిస్టమ్ హై ప్రెజర్ ఒక ఒక పీడనం అనేది ఇదయ్యి హై ప్రెజర్ సిస్టమ్ అనేది ఫామ్ అయ్యి ఏం జరుగుతుంది, ఈ విండ్స్ అనేవి ఇదవుతాయి. దే ఆర్ 3 times ఫాస్టర్ దాన్ ద విండ్స్ ఆఫ్ ఫస్ట్ సైకిల్ అండి. ఫస్ట్ సీజన్ లో ఉన్నటువంటి విండ్స్ కంటే 3 times ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ దీన్ని ఏవి కలెక్ట్ చేస్తాయి, ఎక్కువ డిస్ట్రక్షన్ ఏవి తయారు చేస్తాయంటే ఈ సెకండ్ సీజన్ లో వచ్చినటువంటి ఫైర్స్. మరి కాలిఫోర్నియాలో అవ్వడానికి రీజన్ ఏంటి సార్, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దీస్ ఫైర్స్ అని చెప్పి అంటే మనం రీజన్స్ గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి అమ్మా. వాట్ ఆర్ ద రీజన్స్ అంటే ఫస్ట్ రీజన్ క్లైమేట్ చేంజ్. ఐఎమ్ సారీ మధ్యలో చిన్న స్ట్రక్ అయింది. సెకండ్ ఏంటంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్స్. క్లైమేట్ చేంజ్ అంటే మీకు తెలుసు, సమ్మర్ లో వెజిటేషన్ అనేది ఏదైతే పంటలు అనేవి ఏవైతే ఫారెస్ట్ తాలూకు ఏవైతే ఎండిపోతాయి, సో ఫైర్ అనేది ఒకసారి అంటుకుందంటే ఎండుటాకులు ఇంకా గట్టిగా మంటలు స్ప్రెడ్ అవ్వడం అనేది ఎక్కువగా జరుగుతుంది. సమ్మర్ లో రెయిన్ ఫాల్ అనేది లేకపోవడం కూడా ఇదవుతుంది. దాంతోపాటు వార్మర్ టెంపరేచర్స్ కూడా ఈ ఫారెస్ట్ ఫైర్స్ ఇదవడం అనేది, వైల్డ్ ఫైర్స్ ఇదవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు హ్యూమన్ ఇంటర్వెన్షన్స్ లైక్ పవర్ లైన్స్ ఏవైతే ఉంటాయో, ఎలక్ట్రిసిటీ లైన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పడిపోవడం వల్ల, ఫాలిన్ పవర్ లైన్స్ వల్ల, కొన్ని యాక్సిడెంట్స్ జరగడం వల్ల కూడా రైట్ మానవ కారకాలుగా మనిషి చేసిన కారణాల వల్ల కూడా, మ్యాన్ మేడ్ దీని వల్ల కూడా ఈ వైల్డ్ ఫైర్స్ అనేవి రావడం అనేది జరుగుతున్నాయి. వీటి ఇంపాక్ట్ ఏంటంటే సివియర్ ఎకానమిక్ లాస్ అనేది జరుగుతుంది, చాలా లైఫ్ అండ్ ప్రాపర్టీ అనేది పోవడం అనేది జరుగుతుంది. దాంతో పాటు ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువగా ఇదవుతుంది. రైట్ దాంతో పాటు ల్యాండ్ అనేది ఇన్ఫెర్టైల్ గా తయారవుతుంది, ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది ఇదవుతుంది. ఎందుకంటే ఫైర్స్ వల్ల ఏం జరుగుతుంది, ఇంపార్టెంట్ మినరల్స్ అనేవి పోవడం అనేది, ల్యాండ్ నుంచి పోవడం అనేది జరుగుతుంది. ఫోర్త్ ఏంటి, బయోడైవర్సిటీ, మంచి ఫ్లోరా అండ్ ఫానా, డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ చనిపోవడం అనేది, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అనేది అవ్వడం కూడా జరుగుతుంది. సో వైల్డ్ ఫైర్స్ ఆర్ సివియర్ థ్రెట్ టు బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్ కి చాలా థ్రెట్. సో వాటి నుంచి మన ప్రకృతిని, మన తాలూకా నేచర్ ని మనం కాపాడుకోవడానికి మనం చాలా ట్రై చేయాలి అని చెప్పి చెప్తున్నారు. రైట్, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ దాని గురించి నెక్స్ట్ డీటెయిల్ గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఇంటర్నేషనల్ ఇష్యూస్, దీన్ని జిఎస్ పేపర్ 2 లో మనం మాట్లాడుకుంటాం. ఇంటర్నేషనల్ ఇష్యూస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఏం జరిగింది దీనిలో అంటే జస్ట్ సింపుల్ గా చెప్పేస్తాను, టకటకా అయిపోతుంది. ఇది చూడండి, ఏం లేదు, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆఫ్ఘన్ నెగోషియేటర్ అర్జెస్ న్యూ ఎరా ఇన్ టైస్ విత్ పాక్ అండి. పాకిస్తాన్ తో ఒక దీనికోసం ఇదవడం అనేది జరుగుతుంది. అసలు దీనిలో భాగంగా ఏం జరిగింది అంటే, చీఫ్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ పీస్ నెగోషియేటింగ్ టీం ఎవరైతే ఉన్నారో, ఆఫ్ఘనిస్తాన్ పీస్ నెగోషియేటింగ్ టీం యొక్క ఇతను ఎవరైతే ఉన్నారో, ఆయన పాక్ ని విజిట్ చేస్తూ తన స్పీచ్ ఇచ్చారండి. స్పీచ్ లో భాగంగా ఏం చెప్పారు అంటే, పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిలేషన్స్ కొన్నాళ్ళ వరకు పాడవడం అనేది జరిగింది. ఆ పాడిన రిలేషన్స్ ని తిరిగి మేము రివైవ్ చేయబోతున్నాము, రెండు కంట్రీస్ కలిసి కోఆపరేషన్ తో సమర్థవంతంగా రెండు కంట్రీస్ యొక్క రిలేషన్స్ ని ఇది అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. రైట్, డీప్ రూటెడ్ మిస్ట్రస్ట్ బిట్వీన్ 2 కంట్రీస్ ని మేము కలిసి సాల్వ్ చేసుకోబోతున్నాము అని చెప్పడం అనేది జరిగిందండి ఈయన. రైట్, మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ సిన్సియర్ కోఆపరేషన్ అండ్ షేర్డ్ ప్రాస్పరిటీతో మా రెండు కంట్రీస్ వర్ధిల్లుతాయి అని ఈయన చెప్పడం అనేది జరిగిందండి. ఈ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాక్ రిలేషన్ ఇండియా మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తోంది సార్ అంటే, మనం ఫస్ట్ దీని గురించి ఏం తెలుసుకోవాలంటే చిన్న బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళాలి. తాలిబాన్ అండ్ యుఎస్ పీస్ డీల్ లోకి వెళ్ళాలి. ఈ తాలిబాన్ అండ్ యుఎస్ పీస్ డీల్ జరిగిందండి మొన్ననే. పీస్ డీల్ లో భాగంగా ఏం జరిగింది, యుఎస్ ట్రూప్స్ అనేవి ఆఫ్ఘనిస్తాన్ ని వదిలి వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో ఇండైరెక్ట్ గా ఎవరు విన్ అయినట్టు, తాలిబాన్ వాళ్ళు విన్ అయినట్టు.
బట్ వాట్ ఇండియా ఈజ్ స్ట్రైవింగ్ ఫర్, మనకి ఆల్రెడీ చాలా సార్లు నేను చెప్పాను, చాలా సార్లు తెలుసు, మన ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒక క్రిటికల్ ఎలై అండి. ఒక ఎప్పటి నుంచో ఒక వెరీ ఇంపార్టెంట్ దీనిగా జరిగింది. ఇండియన్ గవర్నమెంట్ తాలిబాన్ అండ్ యుఎస్ పీస్ డీల్ కి అపోజ్ చేస్తూనే ఉంటుంది, రైట్? ఎప్పుడు అపోజ్ చేయడం అనేది జరిగింది. దాంతో పాటు ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్ ఫర్ ఆఫ్ఘాన్ లెడ్, ఆఫ్ఘాన్ ఓన్డ్ అండ్ ఆఫ్ఘాన్ కంట్రోల్డ్ ప్రాసెస్ ని, తాలిబాన్ కంట్రోల్డ్ ప్రాసెస్ కాకుండా ఈ తాలిబాన్ ఇన్ఫార్మల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానిని అపోజ్ చేస్తూ ఒక ఫార్మల్ గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ కి ఇదేనట్టు కంట్రోల్డ్ ప్రాసెస్ ద్వారా జరిగితే బాగుంటుంది అని చెప్పి ఇండియా అనేది ఇదవ్వడం అనేది జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ తో రిలేషన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటే ఏంటంటే సీకి యాక్సెస్ లేకుండా చుట్టూ ల్యాండే ఉంటే, కంట్రీ యొక్క బార్డర్ మొత్తం ల్యాండే ఉంటే దాన్ని ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటాం. మనం ఇండియా అనేది ఇక్కడ ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ ఉంటుంది, పాకిస్తాన్ ఇక్కడ ఉంటుంది. మీరు మ్యాప్ అనేది కరెక్ట్ గా చూసుకుంటే ఇది పాకిస్తాన్, ఇది ఆఫ్ఘనిస్తాన్ అనుకోండి, ఇది ఇండియా అనుకోండి, రైట్? మనం ఇండియా నుంచి యూరప్ కానీ సెంట్రల్ ఏషియా కానీ ట్రేడ్ వెళ్ళాలనుకుంటే, మన వస్తువులు ఎగుమతి చేయాలనుకుంటే మనకి పాకిస్తాన్ అనేది ఎంటర్ చేయనివ్వట్ల. పాకిస్తాన్ ద్వారా మనం వెళ్ళడం కుదరదు. సో ఆఫ్ఘనిస్తాన్ ద్వారా మనకి ట్రేడ్ రూట్స్ అనేవి ఉన్నాయి. మన ట్రేడ్ రూట్స్ కానీ మనం ఇది కానీ, సో ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒక స్ట్రాటజిక్ జాగ్రఫికల్ లొకేషన్ లో ఉండడం అనేది జరిగింది. ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇండియా వ్యూ ద్వారా ఒక జాగ్రఫికల్ ఇంపార్టెంట్ పొజిషన్ లో ఉండడం అనేది జరిగింది, ఒక స్ట్రాటజిక్ పొజిషన్ లో ఉండడం అనేది జరిగింది. సో ఆఫ్ఘనిస్తాన్ తో టైస్ మనం కాపాడుకోవడం చాలా ఇది. బట్ మీ అందరికీ తెలుసు, పాకిస్తాన్ అనేది ఎవరికి సపోర్ట్ చేస్తుంది? చైనాతో క్లోజ్ గా ఉండడం అనేది జరుగుతుంది, చైనా యొక్క ఎలై. సో ఆఫ్ఘనిస్తాన్ అనేది పాకిస్తాన్ తో కలవడం అనేది ఇండైరెక్ట్ గా ఎవరితో కలిసినట్టు? చైనాతో కలిసినట్టు. చైనా అనేది మనకి పాకిస్తాన్ లో ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఇది చేసిందో, చైనా పాకిస్తాన్ సిపెక్ అంటాము, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ లో ఇన్వెస్ట్మెంట్ జరిగితే ఆఫ్ఘనిస్తాన్ చైనాకి దగ్గర అయితే ఆఫ్ఘనిస్తాన్ ఎవరికి దూరం అవుతుంది? ఇండియాకి దూరం అవుతుంది. ఇలాంటి టైంలో, ఇలాంటి ఇంపార్టెంట్ టైంలో ఇండియా అనేది నైబర్ ఫస్ట్ పాలసీని, ఇండియా అనేది ఎప్పుడు నైబర్ ఫస్ట్ పాలసీ అనేది దీనిలో ఉంటుంది. సో ఇండియా అనేది తన చుట్టుపక్కల ఉన్న దేశాలతో ఎలైస్ అనే దాన్ని, వాటితో స్నేహ బంధాలని, రిలేషన్స్ ని కాపాడుకోవడం అనేది చాలా అవసరం. సో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని ఇది చేసుకోవడం అనేది చాలా అవసరం. దాంతోపాటు సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగా కూడా ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్ తో టైస్ అనేవి వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో దట్ ఈస్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు రీసెంట్ గా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దీని వల్ల కూడా ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య రిలేషన్స్ కాస్త తగ్గడం అనేది జరిగింది, రైట్? కాస్త ఆఫ్ఘనిస్తాన్ ఇండియాని దూరం పెట్టడం అనేది జరిగింది. సో ఈ టైంలో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కి దగ్గర అవ్వడం అనేది ఇండియాకి అంత మంచి విషయం కాదు. సో రైట్, సో ఆఫ్ఘనిస్తాన్ తో మళ్ళీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ, ప్లేసెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ మళ్ళీ క్రియేట్ చేసి ఆఫ్ఘనిస్తాన్ లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి లాంటివి స్టార్ట్ చేసి గవర్నమెంట్ అనేది ఇది చేయడం అనేది జరగాలి, రైట్? ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్ గా అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చూడండి, కైన్ సీక్స్ $1.4 billion ఫ్రమ్ సెంటర్ డ్యూ టు లాసెస్ ఫ్రమ్ ట్యాక్స్ డిమాండ్. జాగ్రత్తగా చూడండి అమ్మా. రీసెంట్ గా వడాఫోన్ అనేది మీ అందరికీ తెలుసు, ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ లో సెంట్రల్ గా మన ఇండియన్ గవర్నమెంట్ మీద ఒక కేసు గెలవడం అనేది జరిగింది. ఏకంగా 27,900 కోట్లు కేసు అనేది గెలవడం అనేది జరిగింది. వడాఫోన్ మీద ఇండియన్ గవర్నమెంట్ దీని ఈక్విటబుల్లీ ఇది కాకుండా ఒక ఫెయిర్ గా లేనటువంటి ఒక ట్యాక్స్ వేయడం అనేది జరిగింది. ఆ ట్యాక్స్ పేరేంటి? క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అని చెప్పి మనం ముందు ఒక దీనిలో మాట్లాడుకున్నాం. అంటే వడాఫోన్ అనేది ఒక ఇండస్ట్రీని, ఇండియాలో ఉన్నటువంటి ఒక కంపెనీని ఎక్వైర్ చేసుకోవడం అనేది జరుగుతుంది, కంపెనీ ఆస్తులు కొనుక్కోవడం అనేది జరుగుతుంది. దీనికోసం మీరు ఎక్వైర్ చేసుకున్నారు కాబట్టి కొంత క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ అనేది గవర్నమెంట్ కట్టండి అంటే దానికి అపోజిషన్ గా వడాఫోన్ అనేది సుప్రీం కోర్టులో కేసు వేయడం అనేది జరిగింది. సుప్రీం కోర్టు ఎవరికి సపోర్ట్ గా చెప్పిందంటే వడాఫోన్ కి సపోర్ట్ గా చెప్పింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎగనెస్ట్ గా చెప్పడం అనేది జరిగింది. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన ఫైనాన్స్ మినిస్ట్రీ అనే తెలుగు ఉపయోగించి ఏం చేశారు అంటే మనకి
ఏదైతే ఫైనాన్స్ లా ఏదైతే ఉంటుందో దానిలో బిల్ అమెండ్మెంట్ ఒకటి తీసుకురావడం అనేది జరిగింది. ఎవరికి అనుగుణంగా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అనుగుణంగా. ఇప్పుడు ఏం చెప్పారు అంటే దీన్ని రిట్రోస్పెక్టరీ లాస్ అంటారు దీన్ని. అంటే ఇప్పుడు కొత్త వచ్చిన అమెండ్మెంట్స్ కూడా పాతగా ఉన్న కంపెనీస్ కూడా వర్తిస్తాయి. సో వడాఫోన్ బాబు మేము మార్చాం కదా, మేము రూల్స్ మార్చాం కదా, ఇప్పుడు పన్ను కట్టు అని చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు వడాఫోన్ ఎవరిని ఆశ్రయించింది? ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆశ్రయించడం జరిగింది. ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది? ఇండియా అండ్ నెదర్లాండ్స్ మధ్య ఉన్నటువంటి బైలేటరల్ ట్రేడ్ ప్రకారంగా ఇండియన్ గవర్నమెంట్ అనేది ఇంత ట్యాక్స్ ఛార్జ్ చేయడం అనేది తప్పు. ఇట్ ఈస్ నాట్ ఫెయిర్, ఇట్ ఈస్ నాట్ ఈక్విటబుల్ అని చెప్పడం అనేది జరిగింది. దాంతో పాటు కొంత మొత్తాన్ని ఇండియన్ గవర్నమెంట్ కి ఫైన్ వేయడం కూడా జరిగింది. వడాఫోన్ యొక్క జ్యుడిషియల్ ఎక్స్పెన్సెస్ కొంత ఖర్చు అయినాయి, అది ఇండియన్ గవర్నమెంట్ కట్టాలి అని చెప్పడం కూడా జరిగింది. దీనిగా చూసుకొని కైర్న్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఇది $1.4 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ అనేది తన ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ని డిలే చేయడం జరిగింది, దాన్ని ఆపేసింది రైట్ అని చెప్పడం అనేది జరిగింది. మొత్తం 10,247 crores అనేది రెట్రోస్పెక్టివ్ ఏం చెప్పింది అంటే ఇండియన్ గవర్నమెంట్ అనేది మా నుంచి 10,247 కోట్లు కావాలనుకుంటుంది, అన్యాయంగా, అన్ఫెయిర్ గా, అన్ఈక్విటబుల్ గా కావాలనుకుంటుంది. సో దీన్ని మేము ఎగనెస్ట్ గా ఇదవుతున్నాము అని చెప్పి ఇదవ్వడం అనేది జరిగింది రైట్. ఆగస్టు హేగ్ లో ఫైనల్ హియరింగ్ దీనికి సంబంధించింది అవ్వడం అనేది జరిగిందండి 2018 లో. రీసెంట్ గా వడాఫోన్ తాలూకు వెడ్డిక్ట్ ఏదైతే వచ్చిందో దాని వల్ల ఈ కైర్న్ కంపెనీకి కాస్త ఇది రావడం అనేది జరిగింది, ఊరట లభించడం అనేది జరిగింది. సో ఇది మళ్ళీ ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ కి వెళ్ళనుంది ఈ కేసు గురించి. ఓకేనా? ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ట్యాక్స్లు మీరు కట్టలేదు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయకూడదు అని చెప్పి ఎక్కడికక్కడ ఆపరేషన్స్ అనేవి ఇండియన్ గవర్నమెంట్ ఆపేయడం అనేది జరిగింది. సో వాళ్ళకి $1.4 బిలియన్ నష్టం వచ్చింది. సో దానిని తిరిగి కట్టమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కి వీళ్ళు అడగడం అనేది జరుగుతుంది. ఈ ట్యాక్స్ డిమాండ్ పైన వీళ్ళు ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ని, ఇంటర్నేషనల్ కోర్టుని ఆశ్రయించనున్నారమ్మా. అక్కడికి వెళ్ళి తమ అపీల్ చేసుకోనున్నారు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. క్రెడిట్ డిమాండ్ ఫ్రమ్ ప్రియారిటీ సెక్టార్ డ్రాప్స్. ప్రియారిటీ సెక్టార్ యొక్క క్రెడిట్ డిమాండ్ అనేది తగ్గిపోయింది అని చెప్పడం అనేది జరిగింది. వాట్ ఈస్ ప్రియారిటీ సెక్టార్ అని చెప్పి మనం మాట్లాడదాం. ఫస్ట్ ఆర్టికల్ నేను సింపుల్ గా చెప్తాను, టకటక నేర్చేసుకుందాం. చూడండి, ప్రియారిటీ సెక్టార్ అంటే ఏంటి అంటే, ప్రియారిటీ సెక్టార్ ఆర్ దోస్ సెక్టార్స్ ఏ సెక్టార్స్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్బిఐ వెరీ ఇంపార్టెంట్ గా భావిస్తుందో. దేనికోసం ఇంపార్టెంట్ గా భావిస్తుంది అంటే డెవలప్మెంట్ అండ్ బేసిక్ నీడ్స్ ఆఫ్ కంట్రీ. దేశ ప్రజల యొక్క కనీస అవసరాలని మీట్ అయ్యేటందుకు పాలు పంచుకునే కంపెనీలు ఏవైతే సెక్టార్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రియారిటీ సెక్టార్స్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్బీఐ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది కొన్ని సెక్టార్స్ కి. సమ్ సెక్టార్స్ లైక్ ఏంటండి, అగ్రికల్చర్ సెక్టార్, ఆహార భద్రత మనకు అవసరం రైట్, ఫుడ్ సెక్యూరిటీ అనేది అవసరం, అగ్రికల్చర్ అనేది ఉండాలి, లేకపోతే దేశ ప్రజలకు ఫుడ్ ఉండదు రైట్. ఎంఎస్ఎంఈస్ అనేవి ఉండాలి రైట్, అదే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేవి ఉండాలి. దాంతో పాటు ఎడ్యుకేషన్ సెక్టార్, దాంతో పాటు హౌసింగ్ సెక్టార్, దాంతో పాటు పబ్లిక్ ఆర్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్, ఇవన్నీ దేని కిందకి వస్తాయి? ప్రైవేట్ సెక్టార్స్ కిందకి రావడం అనేది జరుగుతుంది. వీటి తాలూకా లెండింగ్ డిమాండ్ అనేది పూర్తిగా తగ్గిపోయిందంటండి. వీటి తాలూకా లెండింగ్ డిమాండ్ అనేది యాజ్ లో యాజ్ 1.9% కి తగ్గిపోవడం అనేది జరిగింది అని చెప్పి చెప్తున్నారు రైట్. ఎందుకు తగ్గింది సార్? ఎప్పటితో పోలిస్తే తగ్గింది అంటే జూన్ క్వార్టర్ తో పోలిస్తే తగ్గిందంట. జూన్ తో పోలిస్తే ఇప్పుడు ఎంతకు తగ్గింది అంటే 1.9% పూర్తిగా పడిపోయింది రైట్ అని చెప్పడం అనేది. జూన్ లో ఎంత ఉండేదంటే 10.2% ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది అంటే 1.9% ఉంది, పూర్తిగా ఎంత పడిపోయిందని చెప్పడం జరిగింది. ఎందుకు డిమాండ్ అనేది, క్రెడిట్ డిమాండ్ అనేది ఎందుకు తగ్గుతుంది? క్రెడిట్ డిమాండ్ అంటే ఏంటి అంటే అప్పు కావాలి అనే డిమాండ్, అప్పుకి డిమాండ్. ఈ సెక్టార్స్ అనే వాళ్ళు అప్పు తీసుకోవాలి అనుకోవట్లేదంట. ఎందుకు అనుకోవట్లేదు? మన ఎస్బీఐ చీఫ్ కూడా చెప్పడం అనేది జరిగింది. ఎన్ని ఇంట్రెస్ట్ రేట్లు కట్ చేసినా, రేట్ కటింగ్స్ ఎన్ని ఉన్నా డిమాండ్ పెరగనిదే,
డిమాండ్ ఒకవేళ మార్కెట్లో లేకపోతే ప్రొడక్షన్ పెరగదు, రైట్? తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంది అని చెప్పి అప్పు తీసుకొని నువ్వు కంపెనీ పెట్టేస్తావా? లాభాల గురించి ఆలోచిస్తావు కదా. డిమాండ్ ఉంటేనే మనం కంపెనీలు పెడతాం, డిమాండ్ ఉంటేనే మనం కంపెనీలు తెరుస్తాం, ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేస్తాం, రైట్? డిమాండ్ పెరగనిదే ఏ సెక్టార్ అప్పు కూడా తీసుకోవడం అనేది జరగదు అని చెప్పడం అనేది జరిగింది, రైట్? సో ఎక్కువగా గవర్నమెంట్ అనేది ఎందుకు చేస్తుంది అంటే గవర్నమెంట్ అనేది ఏం చేస్తుంది అంటే ఇలాంటి ఎమర్జెన్సీ టైంలో, పాండమిక్ లాంటి ఎమర్జెన్సీ టైంలో స్మాల్ బిజినెస్ యొక్క వాళ్ళ తాలూకు అప్పు తీసుకునే దీన్ని ఇది చేయడానికి, బూస్ట్ చేయడానికి ఒక క్రెడిట్ డ్రివెన్ బూస్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళ తాలూకు ప్రొడక్షన్ ని బూస్ట్ చేయడానికి అప్పులు ఇచ్చే పద్ధతిని పెంచడం అనేది జరుగుతుంది. కాస్త ఎక్కువ మొత్తంలో అప్పులు ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఎవరిస్తారు? ప్రయారిటీ గవర్నమెంట్ అనేది ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది, రైట్? దీన్ని ప్రయారిటీ సెక్టార్ అంటే ఏంటి, ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు అర్థమయ్యాయనే అనుకుంటున్నాను. గవర్నమెంట్ ట్రై చేస్తున్నప్పటికీ క్రెడిట్ సప్లై ఇవ్వడానికి పూర్తి స్థాయిలో ఏం జరుగుతుందమ్మా, అప్పు తీసుకోవడానికి ఎంఎస్ఎంఈస్ కానీ ఈ సెక్టార్స్ ఏవైతే ప్రయారిటీ సెక్టార్స్ లో ఉన్న వాళ్ళు రెడీగా లేరు అని చెప్పడం అనేది జరుగుతుంది. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అండ్ లాస్ట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ గురించి నేను ఆల్రెడీ మీకు చెప్పాను. వై ఆర్ అజర్బైజాన్ అండ్ అర్మేనియా ఫైటింగ్ అగైన్? వీటి గురించి మళ్ళీ ఒక్కసారి టూకీగా చెప్పేస్తాను, చూడండి. అర్మేనియాలో ఎక్కువ ఉన్న మతస్థులు ఎవరంటే క్రిస్టియన్స్. అజర్బైజాన్ లో ఎక్కువ ఉన్న మతస్థులు ఎవరంటే ఇస్లాము. ఈ రెండు దేశాల మధ్య గొడవ దేనికోసం అంటే ఈ రీజియన్ కోసం, నగోర్నో కరాబక్ రీజియన్ కోసం, రైట్? ఇస్ ఎ థిక్ ఫారెస్ట్ ఏరియా, థిక్ ఫ్లోరా అండ్ ఫానా ఉన్నటువంటి ఏరియా, మౌంటైనస్ ఏరియా ఇది ఎక్కువగా, రైట్? దీనికోసం ఈ అర్మేనియన్ పీపుల్, ఈ అజర్బైజాన్ పీపుల్ కొట్టుకుంటున్నారండి. యుద్ధం అనే వీళ్ళిద్దరి మధ్య క్లాష్ అనేది జరుగుతుంది. లీగల్ గా ఈ ఏరియా ఎవరికి చెందిందంటే అజర్బైజాన్ కి. బట్ ఈ ఏరియాలో ఉన్నటువంటి ఎక్కువ మంది పీపుల్, ఆల్మోస్ట్ 96% పీపుల్ ఎవరు సార్ అంటే అర్మేనియాకు చెందినటువంటి వాళ్ళు. ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు కాబట్టి కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉంటుంది? అర్మేనియా చేతుల్లో ఉంటుంది. ఈ ఏరియా గురించి ముందు 1990s లో వార్ కూడా అవ్వడం అనేది జరిగింది, యుద్ధం కూడా అవ్వడం అనేది జరిగింది. ఆ యుద్ధాన్ని ఒక సీజ్ మీడియేట్ చేసిన ఆపింది ఎవరు? రష్యా ఆపడం అనేది జరిగింది. ముందుగానే రష్యా ఆపడం అనేది జరిగిందండి. మళ్ళీ ఈ రీజియన్ కోసమే, మళ్ళీ దీనికోసమే ఇదవ్వడం అనేది, ఈ క్లాషెస్ రావడం అనేది జరిగింది. ఎందుకు ఇప్పుడు క్లాషెస్ వచ్చాయంటే అర్మేనియా ఏం చెప్తుందంటే మా తాలూకు సెటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న సెటిల్మెంట్స్ అనేవి ఏరియాలో పెట్టుకున్నామో, ఈ సెటిల్మెంట్స్ ని తరలించడానికి లేకపోతే సెటిల్మెంట్స్ ని వెళ్ళగొట్టడానికి అజర్బైజాన్ ట్రై చేస్తుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. దాంతో పాటు అజర్బైజాన్ ఏం చెప్తుంది అంటే అర్మేనియా అనేది అర్మేనియా అనేది విల్లింగ్ గానే దీన్ని ఆక్రమించుకోవడానికి, అనెక్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. అర్మేనియా అనేది ఫైరింగ్ అనేది స్టార్ట్ చేసింది, దానివల్ల ఇబ్బందులు తలెత్తినాయి అని చెప్పడం అనేది జరిగింది. ఈ ముందు అర్మేనియాకి అజర్బైజాన్ కి జరిగిన యుద్ధంలో ఎంతో మంది, ఆల్మోస్ట్ 30,000 ప్లస్ సివిలియన్స్ అనేవాళ్ళు ప్రాణాలు కోల్పోవడం అనేది, క్యాజువాలిటీస్ ఉండడం అనేది జరిగింది. బట్ స్టిల్ ఈ రెండు కంట్రీస్ యొక్క లీడర్స్ అనేవాళ్ళు మారట్లేదు. ముఖ్యంగా మతం అనేది అడ్డులో ఉంది, రైట్? దీనివల్ల ఇంపాక్ట్ అనేది సివియర్ ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా అజర్బైజాన్ ఈజ్ వెరీ రిచ్ విత్ ఆయిల్ అండ్ గ్యాస్ అండి. సో ఏమైనా అర్మేనియా అనేది ఈ పైప్ లైన్స్ ఏవైతే ఉంటాయో, యూరప్ కానీ సెంట్రల్ ఏషియాస్ కానీ పైప్ లైన్స్, ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్లాస్ట్ ఏమైనా చేసింది అనుకోండి, అజర్బైజాన్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతుంది. చాలా మంది క్యాజువాలిటీస్ ఉంటారు. బోత్ కంట్రీస్ ముఖ్యంగా COVID-19 తో పోరాడుతున్నాయి. సో ఈ టైంలో యుద్ధం అనేది చాలా చాలా తీవ్రమైన నష్టం రెండు కంట్రీస్ కి, ఒక కంట్రీ కాదు రెండు కంట్రీస్ కి ఇవ్వడం అనేది జరుగుతుంది. రెండు కంట్రీస్ కి తీవ్రమైన లాస్ మిగల్చడం అనేది జరుగుతుంది. అయితే ఏ కంట్రీ ఏ స్టాండ్ దేనికి ఉంది అంటే రష్యా అనేది రెండు కంట్రీస్ ని సపోర్ట్ చేస్తుందండి. బికాజ్ వీళ్ళ తాలూకా దీని వల్ల, ఐ మీన్ పొలిటికల్ ఇంట్రెస్ట్ వల్ల రష్యా అనేది బోత్ అర్మేనియా అండ్ అజర్బైజాన్ కి ఇది చేస్తుంది. బట్ టర్కీ అనేది అజర్బైజాన్ కి ఇది చేయడం అనేది జరుగుతుంది. బికాజ్ టర్కీ ఈజ్ ఎన్ ఇస్లామిక్ కంట్రీ అండి. టర్కీ అనేది అజర్బైజాన్ కి ఇది చేయడం జరుగుతుంది. అర్మేనియా అనేది అజర్బైజాన్ మీద అటాక్ చేయడం చాలా తప్పు అని టర్కీ చెప్పడం అనేది జరుగుతుంది.
అయితే ఇండియా స్టాండ్ ఎలా ఉందంటే ఇండియా గోడ మీద పిల్లిలాగా నాన్ అలైన్మెంట్ స్టాండ్ మీదే ఉంది. రైట్, ఏ దేశం వైపు వెళ్ళట్లేదు. బట్ కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ ఎవరికంటే అర్మేనియా మీద ఇంట్రెస్ట్. అర్మేనియాలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది జరిగింది. అలా అని అజర్బైజాన్ కి ఎగనెస్టా అంటే కాదండి. బట్ అజర్బైజాన్ మాత్రం కాశ్మీర్ ఇష్యూలో పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకు అంటే దట్ ఈస్ అన్ ఇస్లామిక్ కంట్రీ కాబట్టి. అజర్బైజాన్ ఈజ్ అన్ ఇస్లామిక్ కంట్రీ కాబట్టి. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఇష్యూ. ఈ ఆర్టికల్ ఈ ఇష్యూ గురించి మాట్లాడుతుంది. ఐ హోప్ నేను ముందు కూడా మీకు ఇంకా డీటెయిల్డ్ గా మీకు ఈ ఆర్టికల్ కావాలంటే నిన్నటి వీడియో ఒకసారి చూడండి. ముందు మొన్న కానీ మొన్నటి వీడియో కూడా ఒకసారి చూడండి. ఇది ప్రతిసారి వచ్చినప్పుడు రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే ప్లేసెస్ ఇన్ న్యూస్ అనేవి ఎక్కువగా ఇంపార్టెంట్ గా అడుగుతున్నారు. ఆల్మోస్ట్ వార్ స్థాయికి, యుద్ధం స్థాయికి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇలాంటివి కన్ఫామ్ గా వీటి మీద క్వశ్చన్స్ అనేవి వచ్చే అవకాశం అనేది ఉంది. రైట్, ఐ హోప్ అన్ని ఆర్టికల్స్ మీకు డీటెయిల్డ్ గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీకు కానీ మన హిందూ అనాలిసిస్ నచ్చినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ వాచ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, రైట్, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఓకేనా, మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఫస్ట్ నెంబర్ ఇచ్చాను కదండి, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి, సురేష్ సార్ తో మాట్లాడండి. లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్, అన్లిమిటెడ్ వ్యాలిడిటీతో ఈ కోర్సెస్ అన్ని వస్తాయి. జాగ్రత్తగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తాము. ఫ్రమ్ వెరీ బేసిక్స్, ఫ్రమ్ స్క్రాచ్ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. కామన్ మ్యాన్ కి, లే మ్యాన్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ లో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, కథల రూపంలో మీకు ప్రతిదీ చెప్పడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఫీ ఎంత అంటే 50,000 5 ఇన్స్టాల్మెంట్ లో. ఈ రోజు మీరు జాయిన్ అయితే 40,000 4 ఇన్స్టాల్మెంట్ లో కట్టుకోవచ్చు, నెలకి 10,000 చొప్పున. రైట్, అన్లిమిటెడ్ గ్రాండ్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు కూడా మీకు లభిస్తాయి. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. మీకు నిజంగా హిందూ అనాలిసిస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.